अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। गुरुदेव दैवी हेषा गुणमयी मम माया दुरच्छय। గుణమయ్యి అయినటువంటి నా మాయ సామాన్యుడు ఎవ్వడూ దాటడానికి వీల్లేదు. అది అంత బలీయమైంది. ఎంత బలీయమైందంటే త్రిగుణాత్మకమైంది, త్రిగుణాలుగా కనపడకుండా కదా మన్ని వేరుగా కనపడి మన్ని భ్రమింపచేస్తుంది. వేరుగా కనబడ్డాన్నే వివర్తం అంటాం. పాలు పాలుగా కనపడకుండా పెరుగుగా కనపడితే వివర్తం. ఎందుకంటే పాలు ఎట్లుంటాయో మనకు తెలుసు, అట్లా ఉండడల్లా. అట్లా పంచభూతాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మట్టిని చూడగానే మట్టిని కనుక్కోగలం. కానీ మట్టి బంగారం అయి కనపడితే అది మట్టిని కనుక్కోవడం కష్టం. అది మట్టి మట్టిగా కనపడదు, బంగారమై కనపడడం కాదు, మట్టి ముక్కై కనపడుతున్నది. మట్టి ఏమైంది? ముక్కయింది కదా. అగ్ని ఏమైంది? కన్నయింది. మరి ఇది మరీ కష్టం. ఉన్నది ఉన్నట్టుగా కనపడకపోగా వేరుగా అన్నా కనపడుతుంది. పాలు పెరుగైనట్టు గడ్డగట్టిందంటే అర్థం ఉంది. ఇది అది కూడా కాదు. గుణమయ్యి అయిన మాయ ఎన్ని రకాలుగా వ్యవహారం చేస్తుందంటే సత్వరజస్తమో గుణాలు మూడే ఉండేది. కానీ వాటి పాళ్ళు ఉన్నాయే, వాటి ఇంత పర్సంటేజ్ కలిస్తే ఇంత పర్సంటేజ్ కలిస్తే అని రకరకాల కాంబినేషన్స్తో ఇంతమంది మనుషులు తయారైంది. మరి అందరికీ మనకి కళ్ళు, ముక్కులు, చెవులు, నోరు అన్ని అవయవాలు ఒకటే ఉన్నాయి. కానీ ఒకళ్ళలాగా ఒకళ్ళు లేరు. చూడండి, ఎవ్వడు వాళ్ళలాగా ఉన్నావంటారు, కానీ ఏవో కొన్ని పోలికలు వాడిలాగా కనపడచ్చు. అంతేగాని వాడు వీడు ఒకటేననేట్లు ఈవెన్ ట్విన్స్ కూడా లేరు. ఇద్దరు కమల పిల్లలు పుడితే సినిమాలలో ఉంటారు, ఎందుకంటే ఒకడే రెండు వేషాలు వేస్తాడు కాబట్టి. కానీ నిజంగా అయితే కనపట్టలే. అటువంటి కాంబినేషన్స్ ఎన్నెన్నో కలిసి ఎంత కలుస్తున్నాయంటే మీకు ఉదాహరణ మీకు తెలుసుకోవడానికి చెప్తున్నా. మన ముత్తాత ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని అనుకుందాం కాసేపు. మన ముత్తాత ఇంకా మన ఫోర్ ఫాదర్స్ ఎవరో ఒకడు. ఆ ఒకడు ఏం చేస్తున్నాడంటే ఇంకొక ఇంటి ఆమెను తెచ్చుకుని వాడు పెళ్లి చేసుకుని ఒక కొడుకుని కన్నాడు. అంటే వాడి బ్లడ్ రెండు కలిసినాయి కదా. ఆ కొడుకు ఇంకో ఇంటి పిల్లని, మళ్ళీ ఆ ఇంటి పిల్లనే తెచ్చుకోలే, వాడు ఇంకో ఇంటి పిల్లని తెచ్చుకుని వాడు ఇంకో తాతని కన్నాడు. ఆ తాత ఊరుకోకుండా ఇంకో ఇంటి పిల్లని తెచ్చాడు.
ఇట్లా ఎన్నిసార్లు ఈ రక్తం రకరకాలుగా మారిందో మీరే అర్థం చేసుకోండి. మరి మన దగ్గరికి వచ్చేటప్పటికీ మనం అదే అనుకుంటున్నాం, కానీ అది కాదు. చూడండి, మీరు ఆలోచించండి. మీ డిఎన్ఏ టెస్ట్కి వెళితే, వెళ్ళవాకండి అంటే వేరే కంట్రీస్లో ఇప్పుడు అందరూ డిఎన్ఏ టెస్టులు చేసుకుంటారు. మన డిఎన్ఏతో సరిపోయేవాడు ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో, ఏ రష్యాలోనో, ఏ బెలూచిస్తాన్లోనో ఉంటాడు. వాళ్ళందరూ మనవాళ్ళే. తెలియక మేము వీళ్ళము, వాళ్ళు మేము హిందువులము, వాళ్ళు ముస్లిములు, వాళ్ళు పరాయి వాళ్ళు, వాళ్ళు దాయాదులు, వీళ్ళు కొట్లాడు వస్తున్నారు కదా. ఆయన తెలియక చేస్తున్న పని ఇది. అంటే ఏమిటి? వేరియస్ కాంబినేషన్స్తో, వేరే వేరే పోలికలతో, వేరే వేరే గుణాలతో రకరకాలైనటువంటి మనుషులు పుడుతున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే రంగులు కూడా 3 ఉంటాయి. వేరే వేరే కాంబినేషన్స్తో కలిపి ఎన్ని రంగులు తయారు చేశారో చూడండి కదా. అట్లా మనమందరం తయారైనాం. అట్లా ఆవులు గేదెలు కూడా చూడండి మీరు కావాలంటే. అన్ని ఆవులు ఒకలా ఉండవు. వాటి ఎక్కడ కనుక్కోవాలో మనకు అర్థం కాదు, కానీ ఎవరు ఆవును వాళ్ళు కనుక్కుంటారు. మనం కనుక్కోవడం కాదు. ఆ ఆవు దూడని కనుక వదిలేసామంటే ఖచ్చితంగా దాని తల్లి దగ్గరికే వెళుతుంది కదా. మరి ఎట్లా కనుక్కుంటుంది? అన్ని ఆవులు ఒకలాగే ఉన్నాయి కదా. అదే కనుక్కోవడం అంటే. అట్లా ఈ అందరు మనుషులు వేరే వేరే వేరేగా కనపడతారు, కానీ వీళ్ళందరిలో ఉన్నది ఒకే ఒక పరమాత్మ, ఒకే ఒక కళ. అట్లా నిన్ను కనుక్కోనివ్వకుండా చెయ్యడమే మాయ. అది ఏంట్రా మాయ అంటే, మరి మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అని పరమాత్మ చెప్పాడు కదా. ఆయన్ని శరణు అంటే మాయ నుంచి దాటగలరు అని చెప్పాడు కదా. ఆయన్ని శరణంటామంటే ఆయన స్వరూపం సచ్చిత్తులు. ఆ సచ్చిత్తులు నేనేనని ఎవడికి తెలుస్తుందో వాడికి ఆ సచ్చిత్తులే అంతటా కనపడతాయి. అర్థమైందా? ఆ సచ్చిత్తులు కనపడతాయిగా అంటే కనపడింది ఈ వివర్తమే. కానీ మరి వాడికి ఎట్లా తెలిసింది? వాడు సచ్చిత్తులని తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అప్పుడు వాడు మాయ నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు వాడికి ఎన్ని పోలికలు కనిపించినా, ఎంతమంది మనుషులు కనిపించినా, ఇందాక చెప్పానే మన డిఎన్ఏ ఎక్కడో ఉంటుందని, అంటే ఆ డిఎన్ఏ ఈ డిఎన్ఏ సేమ్ అని అన్నప్పుడు వాడు నువ్వు ఇద్దరు కాదు కదా, ఒకడే ఉండాలి. వాడి శరీరం వేరు, వాడి పరిస్థితులు వేరు, వాడి తల్లిదండ్రులు వేరు కదా. నీ తల్లిదండ్రులు వేరు, నువ్వు ఉన్న ఎన్విరాన్మెంట్ వేరు. అంటే నువ్వు ఇండియాలో ఉంటావు, వాడు ఇంకెక్కడో ఉంటాడు. మరి ఇవి రెండు ఒకటి ఎట్లా అవుతున్నాయి? ఆ డిఎన్ఏ అంటున్నాడే, అది మారకుండా అది ఎట్లే వస్తోంది. అదే సచ్చిత్తులు కదా. సచ్చిత్తులు అంటే మీకు తెలియడానికి డిఎన్ఏ సచ్చిత్తులు అని చెప్తే అది కాదు. సత్ అంటే ఉండడం. మీకు సచ్చిత్తులను చూడడానికి చెప్తున్నా, అర్థమైందా? మళ్ళీ మీరు డిఎన్ఏ సచ్చిత్తులు ఉన్నారమ్మా, అయితే డిఎన్ఏని నేను కనుక్కుంటే పరమాత్మని కనుక్కున్నట్టే కదా అంటే మళ్ళీ పప్పులో కాలేశారు. మీరు కాలేసి నన్ను కూడా దింపుతున్నారు. దింపవాకండి, సరిగ్గా అర్థం చేసుకోండి. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. వాళ్ళు మాయ నుంచి తప్పించుకుంటారు, దాటుతారు. అంటే వాళ్ళకి ఒకసారి మాయ ఇది అని తెలిసిపోతుందా? కాదు. మాయామేతాంతరంతితే అంటే మాయని నమ్మినంతకాలం నీవు మళ్ళీ మళ్ళీ జన్మలకు వెళతావు. మాయని నమ్మినంతకాలం అంటే నామరూపాలను నమ్మినంతకాలం నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు జన్మలు వెళ్తాను? నామరూపాలకి వాస్తవికత ఇచ్చాను నేను.
నామరూపాలు నిజమన్నాను. ఎప్పుడైతే నామరూపాలు నిజమంటానో వాటి మీద నాకు ఆసక్తి కలుగుతోంది కదా. నామరూపాలు నిజమంటే ఇవాళ వీడు ఒక పెద్ద మేడ కట్టుకున్నాడు, నన్ను గృహప్రవేశానికి పిలిచాడు, నేను వెళ్ళేవాడి ఇల్లు చాలా బాగుంది అంటే అది నామరూపాలే. అక్కడ నిజంగా ఉన్నది ఆకాశం. ఆకాశంలో ఇల్లు కట్టుకున్నాడు, ఆకాశం అంటే ఖాళీలో కట్టుకున్నాడు వాడు. కానీ నేను ఖాళీని చూడలేదు, నేను ఇంటిని చూశాను. ఇల్లు నామరూపాలే కదా. అది చూడగానే నాకు వెంటనే ఏమనిపించిందంటే మా ఇల్లు ఇట్లా లేదు కదా, మా ఇల్లు ఇట్లా లేదు కదా అనిపించింది. వాడు లంచాలు తీసుకుని బాగా మేడలు కట్టాడు, మనకు అట్లాంటి ఉద్యోగం లేదు, మనకు అట్లాంటి డబ్బులు లేవు. వెంటనే అనిపించిందా అనిపించలేదా? కాబట్టి నాకేం కావాలి అంటే నాకు అట్లాంటి ఇల్లు కావాలంటే నాకు కూడా అట్లా లంచాలు తీసుకునే ఉద్యోగం కూడా కావాలి. నేను కావాలని అన్నానా అండి? మీరే అంటున్నారు. నువ్వు అనక్కర్లేదురా నాయన, ఇది వాసన. నామరూపాలని ఎప్పుడు సత్యమని నువ్వు అన్నావో, వాటికి వాస్తవికత ఇచ్చావో, నీకు మళ్ళీ అలాంటిది కావాలి, అదే వాసన కాస్త వృత్తి కావాలి. నెక్స్ట్ బర్త్లో మళ్ళీ ఇంకో జన్మ వస్తోంది కదా. మామేవ ఏ ప్రపద్యంతే అంటే మాయ నిన్ను నామరూపాలు సత్యమని అనిపించి మళ్ళీ ఇంకో నామరూపాల్లోకి నిన్ను లాక్కుపోతుంది. మామేవ ఏ ప్రపద్యంతే, ఈ ఇల్లు ఇంత బాగా కట్టుకున్నా ఇది నేల మీద కట్టుకున్న ఇల్లే, నా ఇల్లు కూడా నేల మీద కట్టుకున్నది కదా. ఇల్లు అనేది ఉండడానికి ఉపయోగపడేది కదా. అంటే ఎండ వాన చలి వాటి నుంచి నన్ను కాపాడడానికి నాకు ఇల్లు కావాలి. ఆ ఇల్లు గుడిసైనా ఆ పని చేస్తుంది, షెడ్ అయినా ఆ పని చేస్తుంది. మరి షెడ్డు గుడిసె మనకు సరిపోకుండా మనకు మేడే కావాలని ఎందుకు అనిపిస్తోంది అంటే మన దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అంత సుఖాలు కావాలని మనస్సు కోరుకుంటుంది కదా. మనం అందరం ఒకప్పుడు కరెంటే మాకు లేనప్పుడు మాకు ఫ్యాన్లు కూడా లేవు. కరెంటు తర్వాత వచ్చింది. మేమందరం బుడ్డి దీపాల దగ్గర చదువుకున్న వాళ్ళం. బుడ్డి దీపాలు కూడా చిన్న కోడి బుడ్డి, కొంత ఇంట్లో ఒక్క లాంతర్ ఉండేది. లాంతర్ అంటారు కదా, ల్యాంటిన్. దానికి రెండు వైపుల కడ్డీలు ఉంటాయి. ముగ్గురం చదువుకోవాలంటే మరి ఈ కడ్డీలు అడ్డొస్తాయి. ఇద్దరు చదువుకోవడానికి అటొకటి ఇటొకటి చదువుకోవచ్చు. మా తమ్ముడు నేను అట్లా చదువుకుండేవాళ్ళం. ఆ చదువుకోవడంలో లైట్ చాలా తక్కువ ఉంటుంది. మరీ తల ఇట్లా కిందికి పెట్టి చదువుకున్నాం అనుకో, ఆ లాంతర్కి ఈ జుట్టు అంతా కాలిపోతుంది. జుట్టు కాలింది అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే వాసన వస్తుంది. అంతవరకు మనకు జుట్టు కాలింది కూడా తెలియదు. మరి ఆ రోజుల్లో ఫ్యాన్లు లేవు కదా, మేమందరం బతికామే. మరి అప్పుడు ఎండ లేదా, ఎండాకాలం రాలేదా? మరి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం ఏసీ వేసుకోకుండా ఫ్యాన్ ఉంటే అబ్బా ఫ్యానా, ఏసీ ఉండాల్సిందే. ఎందుకంటున్నాం? మనకి సంపద పెరిగే కొద్దీ, డబ్బులు వచ్చే కొద్దీ కోరికలు పెరుగుతున్నాయి. ఆ డబ్బులకి తగినట్టుగా వాళ్ళు ఆ ఎక్విప్మెంట్స్ కూడా తయారు చేస్తున్నారు, లేకపోతే లేవు. అర్థమైందా? ఇది నీకు అర్థమైతే వృత్తి వాసన అయ్యే అవకాశం లేదు. వాసన వృత్తి కాదు. ఎందుకంటే వాడి ఇల్లు చూడలే నువ్వు. ఆ ఇల్లు ఏ స్థలంలో కట్టబడిందో ఆ స్థలాన్ని చూసావు. ఆ స్థలం ఆకాశం. ఆ ఆకాశం ఉండాలంటే దాని కింద ఖచ్చితంగా ఆత్మ ఉండి ఉండాలి. ఆ ఆత్మ నేనే. కాబట్టి వాడు ఇల్లు నా మీద కట్టుకున్నాడు. నా మీద కట్టుకున్నాడంటే మీకు ఎట్లా తెలియాలి అంటే, నేను నా మీద ఈ చీర కట్టుకున్నా. మీరందరూ ఏం చేస్తారు? చీరను చూస్తున్నారు కదా. మీరందరూ ఏం చూస్తారు? చీరను చూస్తున్నారు. ఈ చీర చాలా బాగుంది, ఇది కాటన్ చీరనా, ఇది పట్టు చీరనా, దీనికి ఏమన్నా వర్క్ జరిగిందా, ఇంకేమన్నా ఉందా, ఇవన్నీ చూస్తున్నారు. నేను నన్ను చూసుకుంటున్నా. అంటే నా మీద ఏది వేసినా కూడా వేసిన దాంతో నాకు సంబంధం లేదు.
ఒకవేళ వేసింది నాకు కనపడిందనుకో, శవం మీద కూడా బట్ట కప్పుతారు. శవం మీద కూడా మంచి పట్టు చీర తెచ్చి కప్పుతారు. ఆ కప్పినప్పుడు ఆ శవం అబ్బా నా మీద పట్టు చీర కప్పారు అని అనుకుంటుందా? అనుకోదు. ఎందుకని? దానికి ఆ దృష్టి లేదు. నేను ఆత్మను అని తెలిస్తే నా మీద కట్టిన ఎన్ని ప్రోడక్ట్లైనా నాకు సంబంధం లేదు కదా. అదే నామరూప దృష్టి కలిగితే నాకు అది కావాలి అనిపించింది, అదే మళ్ళీ ఇంకో జన్మకి కదా. ఇంకో జన్మకి అంటే కోరికలు దుఃఖానికి హేతువు అన్నాడు బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, ఎవడికి కోరికలు కలుగుతాయో అవి దుఃఖానికి హేతువు. కోరికలు దుఃఖానికి హేతు ఎట్లా అవుతాయి? కోరిక కలిగితే దానికి తగ్గ డబ్బు సంపాదించుకుంటాడు, అందుకోసం ఎక్కువ కష్టపడతాడు, దాని ప్రకారం ఆ వస్తువు కొనుక్కోగలుగుతాడు. అది దుఃఖం ఎట్లా అవుతుంది అనుకుంటే, దుఃఖం ఏమిటంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. దుఃఖం అన్న పదానికి నిర్వచనం అది. సంసార సాగరమే దుఃఖం. కాబట్టి నీకు కోరిక కలిగితే ఏమవుతుంది? నెక్స్ట్ సంసార సాగరంలో పడతావు. రాని దుంపదేగా. డబ్బులు సంపాదించుకోవడం కొనుక్కోవడం కాదు. అర్థమైందా? అందుకు దుఃఖానికి హేతు అన్నాడు. కానీ వీళ్ళందరూ ఏంటి, కోరికలు దుఃఖానికి హేతు అన్నాడు కాబట్టి కోరిక లేకుండా ఎట్లా ఉంటుంది? మనస్సు కోరికల పుట్ట. మనస్సులో ఏమున్నాయంటే, పుట్ట అని ఎందుకంటున్నా అంటే, పుట్టలో ఎన్ని పాములు ఉన్నాయో మనకు తెలియదు. ఒక మెయిన్ పాము ఉంటుంది, దాని సంతానం అంతా మరి ఒక యజమాని ఉంటే వాడి పిల్లలందరూ వాడింట్లోనే ఉంటారా లేక పక్కింట్లో ఉంటారా? మనస్సు అటువంటిది. అది కనపడదు కానీ అది ఉంది. దాంట్లో చాలా రకాలైనటువంటి వాసనలు ఉన్నాయి. ఎప్పుడు అవసరం వస్తే నాకేమీ లేవు అంటావు. నీకేం లేవు కాదు, అవసరం వచ్చినప్పుడల్లా అవి బయటికి వస్తాయి. ఎంత బయటికి వస్తాయి అంటే, మీకు ఎప్పుడైనా ఒక కోరిక కలిగినప్పుడు మీరు ఆలోచించి చూడండి, అది తప్ప మీకు ప్రపంచంలో ఇంకేది కనపడదు. అదే ఎన్నిసార్లు దాన్ని గురించే మీరు అనుకుని ఉంటారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకడు కొంచెం వాడికి డబ్బులు వచ్చినాయి, వాడికి ఒక కారు కొనుక్కుందామని బుద్ధి పుట్టింది. ఇంకా కార్లు గురించి వాడు ఎన్ని ఆలోచనలు చేశాడో వాడికే తెలుసు. ఒకసారి వచ్చి ఏం ఊరుకోదు. అది ఆ పుట్టలోని పాములన్నీ వరసన రావడం. ఎప్పుడు అవి పోతాయి అంటే, పుట్టకి లోపల ఒక ఉసుళ్ళ గింజ అని ఒకటి ఉంటుంది, ప్రతి పుట్టలో ఉంటుంది. ఆ ఉసుళ్ళ గింజ ఉన్న దాంట్లోనే పాము ఉంటుంది. ఎప్పుడైనా పుట్టలు కొట్టించినప్పుడు మీరు చూడండి. మాకంటే మేము తోటలో పుట్టలు కొట్టించేవాళ్ళం కాబట్టి నాకు తెలుసు. సంవత్సరానికి ఒకసారి మామిడి చెట్లకంతా పుట్టలు పడతాయి. అవి ఎండాకాలంలో వెళ్ళి కాపు అయిపోయిన తర్వాత అవన్నీ పుట్టలు కొట్టేవాళ్ళు వస్తారు, తవ్వేసేవాళ్ళు. వాళ్ళు ఆ పాముల్ని చంపుతారు. వాళ్ళు పాముల్ని చంపి దాన్ని తవ్వి దాంట్లో నుంచి ఇంతది ఒకటి తీస్తారు. దాన్ని ఉసుళ్ళ గింజ అంటారు వాళ్ళు అన్నారు. మరి దాని అసలు రూపం ఏమిటో నేను జువాలజీ కాదు కాబట్టి నాకు అంత తెలియదు. అది ఏమిటంటే మట్టి కొట్టుకునే ఉంటుంది ఇంత చిన్నదిగా. అది ఇట్లా చేతిలో పెట్టుకుని చూపిస్తాడు మనకు వాడు. అది సూర్యరశ్మి మీద వెళ్తే వెన్నలాగా కరుగుతుంది. అటువంటిది పుట్ట లోపల ఉంటుంది. దాన్ని తీసేసాడంటే మళ్ళీ ఆ పుట్ట ఉన్నా అందులోకి పాము చేరదు. ఎప్పుడైనా పుట్టకెళ్ళి మీరు కొట్టవాకండి, అందులో ఖచ్చితంగా పాము ఉంటుంది. పాములు పట్టే వాళ్ళు ప్రత్యేకంగా మనుషులు ఉంటారు. మీరు చూడండి, నేను చూశాను. దాన్ని తీసేస్తే పుట్టలోకి పాము ఎట్లా చేరదో, ఆ మనస్సు అనేటువంటి పుట్టలో దాన్ని తీసేయి, అప్పుడు పాములు రావు. పుట్ట ఉంటుందంటే మనస్సు ఉంటుంది.
దాంట్లో కోరికలు రాకుండా కోరికలు ఒకటి వస్తే ఒక పెద్ద పాము వస్తే ఇంకో పాములు పిల్లలు పుడతాయి కదా. మనస్సు అనేది నా మనస్సులో ఏం కోరికలు లేవండి, నేను చాలా వైరాగ్యంగా ఉన్నాను, అబద్ధాలు. ఉంటే ఉంటా పోతే పోతా అన్నావు అనుకో ఎప్పుడైనా, అంటే నీకు చాలా కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు వీడు తీర్చటం లేదని నీకు ఆ విరక్తిని వాడి మీద వేయటం కోసం నువ్వు ఆ మాట అంటావు. ఎవడైనా ఏ మాట అన్నా అన్నాడంటే ఇమీడియట్గా మీరు అర్థం చేసుకోండి. ఎవడంటాడు ఆ మాట? నేను మీకేం పట్టలేదులే, మీరు నన్ను గురించి ఏం ఆలోచించర్లే, ఉంటే ఉంటా పోతే పోతా అంటే ఏమిటి? ఎందుకురా అట్లంటావు, నువ్వు నాకు చాలా కావలసిన వాడివి అని నేను అనాలి. అది ఒరే ఈ మాటలు విన్నారా లేదా ఎవరైనా? కదా, వాడు నిజంగా విరక్తితో మాట్లాడుతున్నాడు ఆ మాట కాదు. నిజంగా చావు. కొంతమంది చస్తామంటారు, చస్తాం బావిలో దూకుతాం అట్లా బెదిరిస్తారు చూడండి. బావిలో దూకుతామన్న వాడిని రెక్క పట్టుకుని రారా నేను దూకిస్తారా అని లాక్కురండి, చచ్చినా దూకడు వాడు. మరి ఎందుకంటున్నాడు? మనని బెదిరించడానికి, అంటే మన దగ్గర నుంచి అటెన్షన్ వాడు లాక్కోవాలి. వాడి సైకాలజీ అది. మీకు అర్థమైందా? అందుకని మనుషులు మాట్లాడుతున్న మాటలు, మనుషుల మనస్తత్వాలు, ఆ పుట్టల్లో పాములు చాలా ఉన్నాయి. ఎప్పుడు పోతాయి అంటే ఉసుళ్ళ గింజను తీసేస్తే పుట్ట ఉంటుంది, పాము చేరదు. అర్థమైందా? చాలా చిన్నదంటే ఒక 2 అంగుళాలు పొడవు వెడల్పులు ఉంటాయి, అంత ఘనం ఇంత 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 ఉంటుంది. వాడు అరచేతిలో పెట్టుకొని నాకు చూపించాడు. చాలా పుట్టల్లో చూశాను నేను. సూర్యరశ్మి తగిలితే అది వెన్నలాగా కరుగుతుంది. అది సూర్యుడి దగ్గర మనకి అమ్మ చూడండి అని చూపించాడు. ఇట్లా ఒకసారి చూపించి దాన్ని దాచేసుకుంటాడు. మరి అంత మాత్రం కిరణాలు తగిలితేనే అది ఎందుకు? అది ఏ జీవో నాకు తెలియదు, కానీ జీవి. అది ఉన్నంత వరకు పాము అందులో ఉంటుంది. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో మరి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఏట్లు, పామరుడు దగ్గర హేమంబు కూడా పెట్టిన, బంగారం కూడా పెట్టే వాళ్ళందరూ అటే కూడా పెడతారు. చివరికి అది దొంగల పాలు. అది త్రిగుణాత్మకమైన మాయ గురించి అది ఏమ్మా. అందువల్ల నిన్న అక్కడి దాకా చెప్పుకున్నాం. చెవితో వినడం, ముక్కుతో వాసన చూడటం, నాలుకతో రుచి చూడటం, స్పర్శేంద్రియంతో శీతోష్ణాలను గుర్తు చేయడం చేస్తుంది. ఇవన్నీ దాని విభూతులు. దాని విభూతులు అంటే నామరూపక్రియలు కానీ దేశకాల వస్తువులు కానీ, ఇవి పంచభూతాల యొక్క విభూతే. పంచభూతాలు మొత్తం లేవు అక్కడ. ఏమున్నాయి అంటే వాటి తాలూకు మాత్రలు ఉన్నాయి. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ అని చెప్పాడు కదా. మాత్రలు శబ్దస్పర్శ రూపరస గంధాలు మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ అక్కడ పంచీకరణలో మీకు చెప్పాను. మాత్రలు మాత్రమే ఇంద్రియాలుగా మీకు కనపడుతున్నాయి. పంచ తన్మాత్రలు అంటారు వాటిని. ఈ జ్ఞానం ఉందే ఈ విభూతి జ్ఞానం. విభూతి జ్ఞానం వేరు, సామాన్యమైన జ్ఞానం ప్రజ్ఞ. ఇది జ్ఞానం. ప్రజ్ఞ జ్ఞానం ఒకటి కాదు. జ్ఞానం నీ శరీరం వరకే పరిమితం. అందుకే నీకు వాడి ఇంట్లో ఏమున్నాయో నీకు తెలియలే, నీ ఇంట్లో మాత్రమే నీకు తెలుసు కదా. జ్ఞానం అంటే నీ చైతన్యం, నీ బుద్ధి అనేటువంటి దర్పణంలో పడ్డ అద్దంలోని ప్రతిబింబం మాత్రమే. అది నీ జ్ఞానం. అది ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ అయితే అంతటా ఉంటుంది. జ్ఞానం నీ శరీరం వరకే ఉంటుంది. అందుకని మనందరికీ నాకు నా భార్య, నా పిల్లలు, నా డబ్బులే నాకు కావాలి. వాడికి భార్య, వాడి పిల్లలు, వాడి డబ్బులు నాకు అక్కర్లే, నాకు సంబంధం లేదు. నా శరీరం వరకే నా జ్ఞానం పరిమితం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నా బ్రహ్మరంధ్రం నుంచి నా కాలి గోట్ల వరకు నా జ్ఞానం పనిచేస్తుంది.
ప్రజ్ఞ అలా కాదు, ప్రజ్ఞ అంతటా ఉంటుంది. అందుకని ప్రజ్ఞ ఘనం, జ్ఞానం ఘనం కాదు. జ్ఞానం చిన్నది, ప్రజ్ఞ పెద్దది. కానీ జ్ఞానం మనకి దృష్టిలో జ్ఞానమే పెద్దది, ఇంద్రియాలన్నిటికంటే జ్ఞానం పెద్దది మన ఇండివిజువల్స్కి కదా. ఆ జ్ఞానం పశువులలో మిగిలిన జీవరాశులన్నిటిలో వాసనా జ్ఞానంగా పనిచేస్తుంది, మనిషిలో ఒక్కళ్ళలోనే వివేక జ్ఞానంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ జ్ఞానానికి వెన్నెముక ద్వారా పైకి వెళ్ళేటువంటి శక్తి ఉంది. జ్ఞానం ఎప్పుడూ కూడా మనకి 3 నాడులు ఉన్నాయి, పిడ, పింగళ, సుషుమ్న అని. మోటార్ నర్వ్, సెన్సరీ నర్వ్స్ అంటారు ఈ రెండింటిని. అంటే బయట ఉన్నదాన్ని లోపలికి చెప్తుంది, అక్కడ పాము ఉంది అని చెప్తుంది అంతే. అది ఏం చెయ్యాలో చెప్పదు. నువ్వు కాలు పెట్టవాకు అని ఇంకోటి చెప్పాలి మనకి. ఒకటి లోపలికి తీసుకెళ్ళేది, ఒకటి లోపలి నుంచి యాక్ట్ చేయించేది, 2 ఉంటాయి. ఈ వాసన ఇంకో జ్ఞానం ఉందే, ఇది వెన్నెముక ద్వారా ఈ 2 కూడా వెన్నెముక ద్వారానే ప్రయాణం చేయాలి. వెన్నెముక తిరియక్కుల్లో అడ్డంగా ఉంటుంది, జంతువులన్నిట్లో అడ్డంగా ఉంటుంది. అన్ని పశుపక్షాదుల్లో చూడండి వాటి తలకాయ. ఎందుకంటే అవిట భగవంతుడా మాకు జన్మనిచ్చావు తింటాని, అంటే మీరు 2 చెప్పా చూడండి, మందమా మధ్య అధికారులని, ఆ కోవకి చెందిన వాళ్ళు దేవుడు వాళ్ళకంటే వేరుగా ఉన్నాడని అనుకునేవారు అవి, ఆ జీవరాశులన్నీ. అందుకని అవి ఏం చేస్తాయంటే, భగవంతుడా ఈరోజు నాకు అన్నం నువ్వు పెట్టావు, వంగి తింటాయి. ఆహారం ఎట్లా తీసుకుంటాయి చెప్పండి జంతువులన్నీ? తల ఉంచి, ఆవులు కానీ గేదెలు కానీ కదా, మేకలు కానీ అన్నీ కూడా తల ఉంచి ఆహారం తింటాయి. మనిషి ఒక్కడు అవునా కాదా? ఎందుకు అంటే వాడికి ఇంత పొగరు ఎందుకు వచ్చింది అంటే, వాడికి వివేకం అనే జ్ఞానం ఒకటి అధికంగా వచ్చింది. వాటికి వాసనా జ్ఞానమే ఉంది. వాసనా జ్ఞానం అంటే ఆహార నిద్ర భయ మైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణ. పశువులకి మానవులకి కలిసి అందరికీ కలిసి ఉన్న జ్ఞానం ఏమిటంటే, ఇది తినేది ఇది తిననిది అని వాటికి తెలుసు. ఏది తినేది? కోడి ముందర మా గురుదేవులు మాకు చెప్పేవాళ్ళు, కోడి ముందర ఇన్ని చిన్న గాజు ముక్కలు, మన గాజులు పగిలితే ఇంతంత ముక్కలు పగులుతాయి చూడండి అప్పుడే. అవి ఎర్ర గాజు అయితే కంది గింజల్లాగా ఉంటాయి, కందులు కూడా అలాగే ఉంటాయి. కొన్ని కందులు కొన్ని గాజు ముక్కలు కలిపి ఆ కోడి ముందర వేయండి అన్నారు. అంటే మేమన్నీ ప్రాక్టికల్గానే తెలుసుకున్నాం. ఆ ముందర వేస్తే ఆ కోడి ఏం చేస్తుందంటే, దీన్ని ఇట్లా గుచ్చి ముక్కుతో దాన్ని వదిలేసి ఈ కంది గింజని మళ్ళీ ముక్కుతో గుచ్చి ఇది పట్టుకొని తినేస్తుంది. దానికి ఎవడు చెప్పాడు ఇది గాజు ముక్క తినకూడనిది అని? కోడికి ఎవరు చెప్పారు? తినదు. అట్లాగే మీరు ముగ్గు పిండి, ముగ్గు అంటే మనం ఈ బియ్యం పిండి కదా, బియ్యపు రవ్వ, కొంచెం బియ్యపు రవ్వ, దాన్ని సున్నపు రవ్వలో కలిపి మనం ముగ్గేస్తాం. అచ్చ పిండిగా వేయకుండా సున్నపు రవ్వలో కలిపి సున్నం కొంచెము ముగ్గు, బియ్యం రవ్వ కొంచెం కలిపి ముగ్గేస్తాం. లేకపోతే రవ్వలాగా ఉండకపోతే ముగ్గు రాదు. ఆ వేసినప్పుడు చీమలు వస్తాయి చూడండి, అవి తినటానికి. ఆ పక్కన ఉన్న సున్నపు ఆ రవ్వని ముట్టుకోదు. నేను చాలా చూశాను, మీరు చూడండి. ఎట్లా పాఠం విని ఊరికే పోవడం కాదు, సాధన అంటే ఇదే సాధన. మీకు చీమ కూడా పాఠం చెప్తుంది, దోమ కూడా పాఠం చెప్తుంది, ఈగ కూడా పాఠం చెప్తుంది. ఈగ ఎంత వాసనా జ్ఞానం ఉందంటే, అంతకుముందు మన ఇంట్లో ఈగలే ఉండవు. మామిడి పండు తరగండి, ఈగ ఖచ్చితంగా వస్తుంది. మరి ఎట్లా తెలిసింది దానికి ఆ సెన్సు? మరి దాని జ్ఞానశక్తి ఎంత గొప్పదో వాసనా జ్ఞానం అంటే చెప్తున్నా.
అది తను తినదగిన ఆహారాన్ని మాత్రమే తింటుంది. తినకూడనిది అంటే అది ఆహారం కాకపోతే, గాజు ముక్క ఆహారం కాదు కదా. కోడికి ఎవరు చెప్పారు గాజు ముక్క నువ్వు తినకూడదు అని? తినదు. మీరు చూడండి, కావాలంటే వేసి చూడండి. ఇంట్లో దగ్గర కోళ్ళు ఉంటాయి కదా. ఆహారం, నిద్ర, దానికి నిద్ర వచ్చినప్పుడు అది పగలు లేదు, రాత్రి లేదు, హాయిగా నిద్రపోతుంది. భయం ఒక జీవికి మరొక జీవి అంటే భయం. ఎందుకంటే అది చిన్న జీవి పెద్ద జీవి భయపడుతుంది. ఎందుకంటే అది తినేస్తుంది. చిన్న చేపను పెద్ద చేప తినేస్తుంది. ఒకే చోట ఉండే అవి చేపలే. మళ్ళీ ఒక జాతికి మరొక జాతి అంటే భయం. మనిషికి మనిషి అంటే అన్ని జంతువులకి భయమే. జంతువులకి భయమే. మనిషి అంటే కూడా మనిషికి భయం. వాటికి ఆ భయం లేదు. పులులన్నీ కలిసి ఉండగలవు, సింహాలన్నీ కలిసి ఉండగలవు, మేకలన్నీ కలిసి ఉండగలవు, ఆవులు గొర్రెలు. మనం ఎన్నిసార్లు గొర్రెల మందం చూస్తూ ఉంటాం. ఒకటి కొట్టుకోవు. ఒకవేళ ఏదైనా ఒక పొగరుపోతుంటే ఆ రెండు కాసేపు కొట్టుకుంటే వాడు అదిలిస్తే వెళ్ళిపోతాయి. మనలాగా ద్వేషం, పౌరుషం ఆఖరి దాకా వాడి అంతు చూస్తారా? ఈ జన్మ కాకపోతే వాడెంత నువ్వెందుకు చూడడం? ఎవడెంతైనా ఎవడు మొదలైనాడో వాడంతూ వాడే చూసుకుంటాడు. చూసుకునే వచ్చాడు, నీకు అది తెలియదేమో. అదే కదా. అసలు దేనికి అంతు లేదురా నాయన. ఎందుకంటే పరమాత్మకు అంత ఎక్కడుందిరా? ఆద్యంతాలు లేవో మొర్రో అంటుంటే కదా. ఆద్యంతాలే లేవు పరమాత్మకి. ఎందుకని ఆద్యంతాలు లేవు? సున్నా అని చెబుతున్నాడు కదా వాడు. సున్నా అంటే ఏమిటి? పూర్ణం. సున్నాని ఏ ప్లేస్లో పెడితే దాని వాల్యూ అంత పెరుగుతుంటుంది కదా. 10ల స్థానంలో పెడితే సున్నాకు 10 అవుతుంది. 100ల స్థానంలో పెడితే అది 100 అవుతుంది కదా. లక్షల స్థానంలో పెడితే అంతే. ఆ సున్నా ఏ చోట్లో పెడితే అంత వాల్యూ పెరుగుతుంది. దానికంటూ ఒక వాల్యూ లేదు. ఎందుకంటే దాని వాల్యూని నిర్ణయించేవాడు ఎవడు లేడు. మనం ఏమైనా నిర్ణయిస్తే దాని ప్రకారం దాని వాల్యూ ఉంటుంది. మనిషికి మాత్రం మనుష్యుడంటేనే భయం. మిగిలిన జాతులకి భయం లేదు. ఆహారము, నిద్ర, భయం, మైథునం. మైథునం అంటే రీప్రొడక్షన్. దాని సంతానాన్ని అది పెంచుకుంటుంది. దానికి వావివరుసలు, ధర్మాలు, అధర్మాలు అక్కర్లేదు కదా. దాని సంతానాన్ని పెంచుకోవడమే. ఈ 4 వాసనా జ్ఞానానికి అర్థం. ఇది కాక ఇవి ఎవ్వరికి ఉంటాయి అంటే వెన్నెముకలో అడ్డంగా ఉండే వాళ్ళందరికీ ఉంటాయి. అంటే వెన్నెముకలో నుంచి వెళ్ళే నాడులకి ఈ శక్తి ఉంది. మరి మనకు కూడా వెన్నెముక ఉంది. వెన్నెముకే లేదనుకో ఇవన్నీ ఉండవు. వెన్నెముకే లేకపోతే మనం మనిషిలాగా ఉండలేము. మొట్టమొదట ఏం చేస్తాం? ఒక బొమ్మలాట ఆడుకుండే పిల్లలు ముందు ఇంత ఒకటి తీసుకుంటారు తాటాకును. దానికి ఒక మధ్యలో ఇంత తాటాకును పెడతారు. ఇది చేతులు, ఇది దాని బాడీ, అదే సిలువ. చూడండి, అడ్డగీత, అది సిలువ. అంటే మన బాడీ నిర్మాణం అవ్వాలంటే ఇది ఉంది. మనిషి అని చెప్పడానికి అర్థం అది. నేను మనిషిని అని చెప్పుకోవడానికి మెళ్ళో సిలువ వేసుకోవాలి. నేను మనిషిని అంటే ఏమిటి? మనిషి ఏమి లక్షణాలు ఉండాలో, ఏం లక్షణాలు ఉండాలి మనిషికి చెప్పండి? ఇప్పుడే చెప్పారు. వాసనా జ్ఞానంతో పాటు వివేక జ్ఞానం ఉండాలి. వాటికి వాసన ఒకటే ఉంటుంది, వీడికి వివేకం కూడా ఉండాలి. వివేక జ్ఞానం ఉంటేనే వాడు మనిషి, లేకపోతే పశువు. అది లేకపోతే వాడు పశువుతో సమానం.
పశువులాగా ఆ 4 నాకున్నాయి అంటే మంచిది నాయన, మనిషిగా నిన్ను అంటలే. అంతేగాని సిలువ వేసుకుంటేనే వాడు మనిషి కాదు. మనిషి లక్షణం నీలో ఉందా లేదా? సిలువ వేసుకుని కూడా మనిషిలాగా ఉండకపోతే మనిషివి కాదు. మనం మనం ఒరిజినల్ సిలువ వేసుకున్నాం చూడండి. అందరికి ఒరిజినల్ సిలువ ఉందా లేదా? ఎక్స్ట్రా సిలువ ఎందుకురా కదా. నేను మనిషిని అనే గుర్తు మనకుంది. మన వివేకం కావాలి. వివేకం లేకుండా మూర్ఖుడుగా ఉంటే, వాడికి వివేకమే లేకపోతే వాడు మనిషి కాదు అసలు. అర్థమైందా? మరి ముందు మనం ఏం కావాలంటే మనిషి కావాలి. ఇందాక ఆ అబ్బాయి చెప్పిన శుభేచ్ఛ కన్నా ముందు నువ్వు మనిషివైతేనే శుభేచ్ఛ కలుగుతుంది. శుభేచ్ఛ అంటే ఏమిటి? నీ కోరిక ఎక్కడ పుట్టాలి? మనస్సులో పుట్టాలి కదా. కోరిక మనసులో పుట్టాలి. ఏం కోరిక పుట్టాలి అంటే ఈ ప్రపంచాన్నంతా నేను కైవసం చేసుకోవాలి అన్న కోరిక పుడితే మనిషివి కదా. నేను ఎవరో ఏమిటండి, నాకు తెలుసు, నేను భరత్ని. ఒరే నువ్వు భరత్ అన్నది మీ అమ్మ నాన్న నీకు పెట్టిన పేరురా. వాళ్ళు నీ నామకరణం చేసిన రోజు నీకు ఆ పేరు పెట్టారు. అంతకుముందే నువ్వు ఉన్నావా లేదా? అంతకుముందున్న నీకు భరత్ అనే పేరుందా? మరి నువ్వు నేను భరత్ని అంటావు. ఆ ముందున్న నువ్వెవర్రా? ఆ ముందున్న నువ్వెవరు? అని వాడెవడో నువ్వు తెలుసుకోవడమే నీకు వివేకం ఉన్నట్టు. లేకపోతే నువ్వెంత డబ్బు సంపాదించినా అంటారు కదా, వాడు చాలా డబ్బు వాడు చాలా తెలివిగలవాడు రా, ఏది ముట్టుకున్నా వాడికి బంగారమే, పట్టిందల్లా బంగారమే. ఎందుకని? వాడు చాలా తెలివిగలవాడు. వాడు తెలివితో అంత సంపాదిస్తున్నాడు. తెలివితో కాదు, వాడు మోసం చేసి సంపాదిస్తున్నాడు. ఎవరి దగ్గరైనా 1,00,000 రూపాయలు చేరింది అంటే 100 మంది 100,000 పోగొట్టుకుంటారు. వాళ్ళు పోగొట్టుకుంటేనే వీడికి చేరుతున్నది. ఏ ధనవంతుడైనా అంతే. నేను సంపాదించాను అంటాడు. ధనానికి లక్ష్మీదేవి లాంటిది. ఆ ధనం ఏమిటి అంటే ఒకటి దగ్గర ఉంటానని ఒప్పుకోదు. లక్ష్మి చెంచల లక్ష్మి అంటారు చూడండి. అది ఇవాళ ఒకటి దగ్గర, రేపు ఒకటి దగ్గర, ఎల్లుండి ఇంకోటి దగ్గర మారుతూ ఉంటుంది. ఎవడు బలవంతుడైతే వాడి దగ్గర చేరుతూ ఉంటుంది. బలవంతుడంటే రౌడీజం చేయొచ్చు, మోసం చేయొచ్చు, దగా చేయొచ్చు, కొట్టి సంపాదించవచ్చు, చంపి కూడా సంపాదించవచ్చు కదా. ఎవరినన్నా చంపేస్తే ఆ డబ్బులన్నీ వీడికే వస్తాయి. అది కనుక్కుంటే తర్వాత వాడినే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. మా గురుదేవులు మమ్మల్ని అట్లా కూడా పంపించేవాళ్ళు. ముషీరాబాద్ జైలుకి పంపించి, ఎందుకురా నాయన హత్య చేసావని అడగమనేవాళ్ళు. హత్య చేస్తే నీ పెళ్ళాం పిల్లలకి దూరం అయిపోతావని నీకు తెలియదా? ఎవరినన్నా కూనీ చేస్తే వదిలేస్తుందిరా గవర్నమెంటు, ఎట్లాగైనా పట్టుకుంటుంది. నీకు తెలీదా? తెలిసి ఎందుకు చేసావంటే, స్వామి అదంతా ఏం తెలియదు, మా షావుకారు చంపమన్నాడు మా రెడ్డి. నీ పెళ్ళాం పిల్లల్ని నేను చూసుకుంటా, నువ్వు పోయి జైల్లో కూర్చో, ఈ కష్టం పడకుండా హాయిగా తింటూ కూర్చో కదా, నీ కుటుంబాన్ని అంతా నేను చూసుకుంటాను అన్నాడు. నాకు అప్పుడు అంతే తెలుసు. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డా నా కుటుంబాన్ని నేను పోషించలేకపోతున్నా. అందుకని మా రెడ్డి చెప్పిన పని చేసేసా. ఇప్పుడు నాకు తప్పేనని తెలుస్తోంది, కానీ ఇప్పుడు నేను ఏం చేయలేను. నేను ఒప్పుకున్నా కదా, చంపేశానని. వాడే చంపాడు కదా. ఆలోచించండి. అంటే మనిషిగా నీవు ఆలోచించటం లేదు కదా. నా పెళ్ళాం పిల్లల్ని నేను పోషించలేను అన్నావు. పెళ్ళాం పిల్లల్ని పోషించడం కోసమే నువ్వు నేను కూనీ కూడా చేశానంటున్నావు కదా. వాళ్ళని పోషించడానికి ఇంకా మార్గమే లేదా? ఆలోచించడు. వివేకం లేకపోతే అదే చేసే పని. అంటే అప్పటికప్పుడు వచ్చే లాభం మాత్రమే చూసుకుంటాడు. వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. ధనాన్ని నమ్ముకుని, ధనమే కావాలనుకుని నీవు బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే ఇది రాదు.
అయితే డబ్బులు అక్కర్లేదా అండి, అక్కర్లేకపోతే సాయంత్రం రాత్రికి మీరు అన్నం పెడతారా అని అడిగితే మనం పుట్టక ముందే మనం తినాల్సిన ఆహారం రెడీ అయ్యింది. మరి ఇప్పుడు మనం ఎందుకు అంటే మనకు కొత్తగా కోరికలు పుట్టినాయి, అవి కావాలి కదా. ఏ ప్రాణికి కూడా ఇంకా అది ఇంకా రహస్యమైన విషయం మీకు చెప్తా చూడండి. మీరు ఏ ఊరన్నా వెళ్ళాలనుకుంటారా, మనం అందరం ఊరికి వెళ్తాం కదా, ఎన్ని రోజులు మనం ఆ ఊళ్ళో ఉంటాం, ఆ ఊళ్ళో ఉండడానికి మనకు చోటు ఏమిటి, ఎక్కడ ఇప్పుడంటే హోటల్ అనుకో, ఒకప్పుడు సత్రాలు, ఉండడానికి మనకు చోటు ఏమిటి, తినడానికి మనకు ఎన్ని పూటలు తిండి తినాలి, ఆ తిండి కొనుక్కోవడానికి ఎన్ని డబ్బులు కావాలి, ఇవన్నీ ఆలోచించి అన్ని డబ్బులు తీసుకుని ప్రయాణంలో నువ్వు కొనుక్కోవడానికి వీలు లేకపోతే చపాతీలో ఏవో మూట కట్టుకుని పోతావా పోవా. నువ్వు 10 రోజుల ఊరికే ఇంత మూట కట్టుకొని వస్తూ ఉంటే నువ్వు 100 సంవత్సరాలు ఇక్కడ ఉండడానికి వచ్చావురా ఆ లోకం నుంచి, ఈ 100 ఏళ్ళకి నీకేం కావాలో నువ్వు తెచ్చుకోలేదా. నాకు కనపడలేదండి. అప్పుడు ఏం కనపడిందిరా అంటే అప్పుడు నా జేబులో డబ్బులు పెట్టుకొని పోయినానండి 10 రోజులకి. ఇప్పుడు కూడా నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. వనజభవుండు నెన్నుదుట రాసిన సొమ్ము ఘనంబో కొంచెమో విను మరుభూమికేగినను తప్పదు, మేరువు చేరబోయిన ధనం అధికంబు కాదు. వనజభవుండు నెన్నుదుట రాసిన సొమ్ము ఘనంబో కొంచెమో, నీకు ఎక్కువ రాశాడో తక్కువ రాశాడో తెలియదు కదా. మరుభూమికేగినను తప్పదు. ఒక కట్టె నా శరీరాన్ని కాల్చడానికి ఒక కట్టె ఉంటే ఆ కట్టె వచ్చి నా శవం మీద వేసేంత వరకు శవం కాలదు. ఎన్ని కట్టెలున్నా ఆ కట్టె ఎవడో ఒకడు తీసుకొచ్చి వెయ్యాలి. ఆ వేసేవాడు ఈశ్వరుడు, వాడు చేస్తాడు. ఈశ్వర సృష్టి అని చెప్పానే, తర్వాత జీవ సృష్టి. ఆ ఈశ్వర కార్యం అది జరుగుతుంది. నీకేమేం పెట్టాలో ఏ టైంకి పెట్టాలో అది వాడే నిర్ణయించి నీకు ఇచ్చాడు. మేరువు చేరబోయి నేను మేరు పర్వతం అంటే బంగారు కొండ, బంగారు కొండ దగ్గరికి పోయినా ధనం అధికంబు కాదు. ఇంత బంగారం ముక్క తీసుకొని నువ్వు గొలుసు చేయించుకున్నావని తెచ్చుకుంటే దారిలో ఎవడో ఒకడు నేను తన్ని ఆ గొలుసు ఎత్తుకుపోతాడు, ఆ బంగారం ఎత్తుకుని పోతాడు. నీకు రాదు, అది నీదే గొలుసు అయినట్టు. ఇప్పుడు అబ్బాయి చెప్పాడు కదా, నీది కానిది నీ కొరకున్నది, రమ్మన్నా రాదు పొమ్మన్నా పోదు. అది నీదే అయితే ఎవడో రోడ్లో గొలుసు పారేసుకొని అది నీకే దొరికే నీకే వస్తుంది. అయితే ఎవడో పారేసుకుని నాకు రావాలంటే ఈశ్వర కార్యం అది, అది నీకు సంబంధించింది. అయితే చెప్పలేనురా భగవంతుడు ఎట్లా అన్నం పెడతాడో. నువ్వు కావాలని కూర్చో. వివేకానందుడు అట్లాగే చెప్తాడు. రాజస్థాన్ అడవికి వెళ్ళాట, గురువుగారు మాకు అన్నం పెడతారు, అరే నీ అన్నం సగం నేను చూసుకుంటా పోరా అన్నారట. పాపం రాజస్థాన్ అడవుల్లోకి వెళ్ళాడు, చాలా వేడిగా ఉందిట, ఎండాకాలం కదా, రాజస్థాన్ చాలా వేడిగా ఉంటుంది. ఆ దొరువులో నా చిన్న దొరువు ఉందిట, అక్కడ స్నానం చేశాడు ఆయన. ఒక గోచి ఆరేసుకున్నాడు, గోచీలే కదా వాళ్ళకు ఉండేవి, అది కాస్త కోతి ఎత్తుకుపోయింది. ఆరేసిన కోతి ఎత్తుకుపోయింది. ఇంకా ఒకటే ఉంది ఆయనకు వేసుకుంటాను, ఒకటి ఉతుక్కొని ఒకటి కట్టుకోవాలి. అక్కడ చెట్టు కింద పడుకొని ఉన్నట్ట, చాలా వేడిగా ఉంది, ఎవరు లేడు, మిట్ట మధ్యాహ్నం 2 గంటలు. అక్కడ ఒక షావుకారు గారు మార్వాడి సేట్, ఆయన శుభ్రంగా భోజనం చేశాడు, ఏసీ రూమ్లో హాయిగా పడుకున్నాడు. ఆయన పూజించే దేవుడు రాముడు. ఆ రాముడు ఆయనకు కల్లో కనిపించి నాకు ఆకలి అవుతోందిరా, నువ్వు నాకు భోజనం పెట్టలేదురా అని అడుగుతున్నట్ట. ఆయన మళ్ళీ అవతలికి తిరిగి పడుకున్నాడు, మధ్యాహ్నం నిద్ర కాసేపు. మళ్ళీ సేమ్ అదే కల వచ్చిందిట, మళ్ళీ నాకు అన్నం పెట్టలేదురా, నాకు ఆకలి. ఈరోజు నైవేద్యం పెట్టా కదా, వాళ్ళు నైవేద్యం అంటే వాళ్ళు కొనుక్కొచ్చిన పుల్లారెడ్డి స్వీట్లు కూడా వాళ్ళు నైవేద్యాలు పెడతారు నార్త్ ఇండియాలో. ఎందుకంటే మనది కర్మభూమి, వాళ్ళది పుణ్యభూమి, వాళ్ళకి తప్పు లేదు. ఇంకా పైది తపోభూమి, అందుకని వాళ్ళు చొక్కాలు దొడుక్కొని కూడా పూజలు చేయొచ్చు వింధ్య పర్వతానికి అవతల ఉన్న ప్రాంతంలో. ఆ భార్య అందుట 2 సార్లు స్వామి మీకు కల్లో కనిపించి అట్లే చెప్పాడు కదా, ఆయన ఆకలి అవుతోంది అన్నారు, ఆ స్వామి ఎవరి రూపంలోనే నీకు ఆకలి అవుతోందని చెప్పాడేమో,
అది తీసుకుని వెళదాము అని చెప్పింది ఆ భార్య. ఆ స్వామి కల్లో చెప్పాడు కదా, నేను చెట్టు కింద పడుకున్నా, నేను నిద్రపోతున్నా, నాకు ఆకలి అవుతోంది అని. ఆయనకు ఏం కల వచ్చిందో, అన్ని ఆహారం నీళ్లు అన్నీ తీసుకుని ఆయన చెప్పినట్టుగా అడవుల్లోకి బయలుదేరి వచ్చాడు కారు వేసుకుని. ఈ చెట్టు కింద ఈ సన్యాసి పడుకో, ఇతనే నాకు కనపడ్డాడు కల్లో అని అనుకుని ఈయనకి చక్కగా ఆ తెచ్చిన భోజనము ఆ నీళ్లు. మరి ఆయన ఎవరు, ఆ సేठ ఎవరు, వీడికేం సంబంధము, వీడికి ఎందుకు అన్నం పెట్టాడు? వనజభవుండు నెన్నుదుట రాసిన సొమ్ము, ఆ అన్నం అతంది. ఎక్కడున్నా కూడా పరమాత్మ పెడతాడు వాడిని నమ్ముకుని ఉంటే. నువ్వు సంపాదించుకోవాలి అంటే పెట్టడు, నీకు కావాల్సింది అసలు పెట్టడు. నాకు ఫలానా బిర్యానీ కావాలి అన్నావు అనుకో, పెట్టడు కదా. నీకు కావాల్సింది ఆయన పెట్టాడు, కానీ ఆయన పెట్టింది నువ్వు తిను. నీకు రుచులు ఉండకూడదు అప్పుడు. అంత నమ్మితే పెడతాడు. అసలు వాడు పెట్టడం ఏమిట్రా, మనం జన్మకు వచ్చేటప్పుడే ఎంత ఆహారం తినాలో అంత తెచ్చుకున్నానురా కదా. చెప్తాం కదా, మనమే అనుకుంటాం కదా, ఎవడో నాకు ఇవాళ నాకు ఎవడో తద్దినం పెడుతున్నాడు, నాకు అందుకే బాగా భోజనం పెట్టారని అని. ఏ జన్మలో కొడుకో తద్దినం పెడుతున్నాడు అనుకో, ఇక్కడ వీడెవడో నాకు వచ్చి తీసుకొచ్చి పెడతాడు. ఏమో వివేక జ్ఞానం అంటే అది. మనకందరికీ మనుష్యులకొక్కళ్ళకి మాత్రమే వెన్నెముక పైకి ఉంది, అందుకే మనకు అహంకారంతో తల ఎత్తి తింటున్నాం. మనం కూడా తల ఉంచి తింటం నేర్చుకోవాలి. తల ఉంచి తినమనే మన పెద్దలు మనకి కింద అన్నం పెట్టి పీట మీద కూర్చోమని చెప్పారు. పీట మీద కూర్చుంటే ఏమవుతుంది, నువ్వు వంగే అన్నం తినాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఎట్లున్నామంటే పీట పైకి లేపాం, పీట పైకి లేపడం అంటే టేబుల్ రా. ఇప్పుడు మనం ఇట్లా కూర్చొని అన్నం తింటున్నాం. వినయం లేదు, విధేయత లేదు, వంగలేదు కదా. భగవంతుడా నువ్వు నాకు అన్నం పెట్టావు అని కృతజ్ఞతతో తింటున్నాయి మిగిలిన జీవరాశులన్నీ. మనిషి మాత్రం, ఎందుకంటే త్వమేవాహం అని వీడికి ఒక్కడికే తెలిసే అవకాశం ఉంది. నువ్వు నేను ఒకటి అనేటువంటి అవకాశము మనిషికి ఒక్కడికే పెట్టాడు. అందుకు వీడికి పొగరు కదా. అందుకే వీడిని ఏడిపిస్తున్నాడు ఆయన. వాడికి ఎవ్వరికి కష్టాలు పెట్టలేదు. చూడండి, కష్టాలు ఎవరికి వస్తాయిరా, మనుషులకే వస్తాయి. మనసున్న మనిషికే. ఎవరికి దుఃఖము సుఖము ఉండేది ఎవరికి, మనసున్న మనిషికి. మనసు లేని మనిషికి లేదు. మనసు లేని మనిషిని మా గురుదేవులు మమ్మల్ని ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించి చూపించారు. వాళ్ళకి మనసు లేదు, మనోమయ కోసం పనిచేయదు. ఎవరికి, పిచ్చోళ్ళకి. వాళ్ళకి దిగులు లేదు, చింత లేదు, హ్యాపీగా ఉన్నారు. ఎవడన్నా పిచ్చోళ్ళని చూడండి, చాలా హ్యాపీగా ఉంటాడు. మరి ఎందుకురా మనకి దుఃఖం అంటే మనసు ఉంది. మనసు ఏం చేస్తోంది అంటే అనేక కోరికలు కోరుతోంది. ఒక కోరిక కాదు, దానికి ఎన్ని కోరికలో కోరుతూనే ఆసేపు కూర్చుంటుంది. నీ మనస్సు ఎట్లాడిదో నువ్వు తెలుసుకోవాలంటే ఒక చిన్న పిల్లవాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండు. 2-3 ఏళ్ల వయస్సు పిల్లవాడిని, 5 ఏళ్ల వరకు కూడా, 5 ఏళ్ళు వద్దులే, 5 ఏళ్ళు అంటే వాడికి మళ్ళీ ఇంకా ఎక్కువ తెలివి వస్తుంది. 2-3 ఏళ్ల పిల్లవాడు ఊరికే వాడు అస్సలు కూర్చోలేడు. అస్సలు వాడిని కూర్చోబెట్టడం, మీరు ఊరికే కూర్చోబెట్టండి ఎవరినన్నా, నీ మనసు అట్లాడిది. ఎట్లాగండి అంటే మనస్సును ట్రైన్ చేయరా, దాన్ని సాధన చేయించు, దాన్ని కదలనీయకుండా కూర్చోబెట్టు. చంచలం హి మనః కృష్ణ. కృష్ణ, మనస్సు చాలా చంచలమైంది, మనస్సు నిగ్రహించడం వీలు కాదు. అర్జున, నిగ్రహించడానికి ఎట్లా వీలు కాదో నేను చెప్తా చూడరా నాయన. అది తయారైందే నిప్పు నీళ్లు గాలి కదా, వాటి యొక్క సూక్ష్మరూపం. మట్టి ఏమవుతుంది అంటే కుప్పగా పోస్తే ఎత్తు పెరుగుతుంది, గుంత దవ్వితే గుంత పడుతుంది. నీళ్లు వదిలేసావంటే పారిపోతాయి, ఒక చోట ఉండవు.
నిప్పు పెట్టామంటే పైకి లేస్తుంది, కూర్చుంటోందా? నీ మనస్సు ఈ 5తో తయారైందిరా. గాలి వీస్తుంది. 5తో తయారైన మనస్సును నిగ్రహించాలంటే అందుకని ఏం చేయమంటావంటే మెల్లమెల్లగా సాధన చేయించు, దానికి నేర్పించు. మనస్సా అట్లన్నీ అడగవాకవే. చిన్నపిల్లవాడు ఏదైనా తిరణాలకు పోయి అవన్నీ నాకు కావాలి అని అడిగితే కొనిస్తావా? మనం అన్నీ కొనిస్తామా? పిల్లలు అడిగినవన్నీ ఏం చేస్తాం? వాడిని మరిపించి కదా, వాడికి ఇంకోటి ఏదైనా ఇచ్చి వాడు నాకు ఇది వద్దంటాడు. ఇది కాదురా, ఇది కూడా అట్లాంటిదేను అని మనం ఇవ్వాల్సింది ఇస్తాం. కానీ వాడు ఒక అత్త అడిగాడు అనుకో, కొనిస్తామా? మరి నీ మనసు అడుగుతున్నది అదేరా. మరి దానికి అవన్నీ ఇవ్వవాకు, ఆలోచించు. విభూతిని మాత్రమే చూడగలిగే నీ దృష్టి సామాన్యాన్ని చూడలేకపోతున్నది. గురువు నీకు సామాన్యాన్ని చూడగలిగే జ్ఞాన దృష్టి అనే అద్దాలను ఇస్తాడు. ఆయన దగ్గర చాలా అద్దాలు ఉన్నాయి, చాలా గ్లాసెస్ ఉన్నాయి. ఆ గ్లాసులు నీకు పెడతాడు, డబ్బులు ఇవ్వక్కర్లే, ఊరికినే పెడతాడు. ఆ గ్లాసులు ఎట్లా అంటే అది సామాన్యాన్నే చూపిస్తాయి, విశేషాన్ని చూపించవంటే కనపడవా మాకు? దాంతోపాటు ఇది చూపిస్తాయి. గొలుసు చూడమంటాం, గొలుసుతో పాటు బంగారాన్ని కూడా చూడగలిగేటువంటి గొలుసు చూడు, బంగారం చూడు, అటువంటివి ఇస్తాడు. ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఒరే నాయన, ఉద్ధరేదాత్మనాత్మానం, నీ ఆత్మని నువ్వు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించడం ఏమిటండి? ఉద్ధరించడం అంటే పైకి తేవడం. అంటే నా ఆత్మ కింద పడి వస్తున్నదా? నా ఆత్మ కింద పడిపోయిందా? పైకి తీసుకురమ్మంటున్నారే మీరు అంటే కాదురా, నీ ఆత్మ నీకు కనపడకుండా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి కూర్చుంది, దాన్ని ఫ్రంట్కి తీసుకురా. మీరు నిన్న 2 లేవని చెప్పారు కదండి, ఒకటి బ్యాక్ ఒకటి 4 ఎక్కడుందండి? ఏం లేవు కదండి అంటే చెప్పా కదా. కళ ఎక్కడుంది? నామరూపాల మీద ఉంది కదా, అది లోపల ఉంది అని అనుకుంటున్నావు నువ్వు. అది లేకపోతే నీ నామరూపాలు వేస్ట్ కదా. అది నువ్వు బ్యాక్గ్రౌండ్లో నేను లోపలుంది, నాది పైన ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. అసలు నేను లేదు, నేను అనేది లేనే లేదు. ఎందుకని నేను అవలేదు? ఎప్పుడు నేను ప్రమాతనైతేనే నేనవుతాను. నేను ప్రమాతన కావాలంటే ఇంకో ప్రమేయం కనపడాలి, అప్పుడే కదా జీవుడు వచ్చాడు. లేకపోతే నేను పరమాత్మనే. మీకు అర్థమైంది కదా? అది తెలిస్తే ఇంక ఈ గోళ లేదు. అంటే నేనేం చేస్తే జీవుడిని అయిపోతాను చెప్పండి? ఈ ప్రపంచంలో ఏం చేసినా నేను జీవుడు అయిపోతాను. ఏం చేసినా అంటే కర్మలు ఏవి చేసినా, అంటే కర్మ చేసినా అంటే చేయడం అంటే క్రియ చేయాలంటే ఒక కర్మ ఉండాలి, ఒక కర్త కూడా ఉండాలి. కర్మ క్రియ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా నేను కర్తనైపోతాను. మరి అది లేకపోతే నేను పరమాత్మనే అంటానికి మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. నాకు పొద్దునే ఆ ఉదాహరణ తెలిసింది. బబుల్స్ పేపర్లను ఉంటాయి చూడండి, బబుల్స్ ఉంటాయి, వాటి మీద ఇట్లా ఒత్తితే టిక్ టిక్ అంటూ ఉంటాయి. ఒక పేపర్, అట్లాంటి పేపర్ ఈ పరమాత్మ. మీకు అది చెప్దాం అనుకున్నా. ఆ పేపర్లో అవ్యక్తమైన శక్తి అక్కడక్కడ వ్యక్తమైంది. ఇవన్నీ జీవుళ్ళు. ఆ జీవుడు పుట్టాడు, అవి నొక్కి టిక్ అనగానే జీవుడు చచ్చిపోయినాడు. పేపర్గానే ఉంది. నేను పొద్దునే అనుకున్నా, మా రాధమ్మకి చెప్పా, అట్లాంటి పేపర్ సంపాదించి వీళ్ళకి చూపిస్తాను కదా. ఆ పేపర్ని బబుల్సే ఉంటాయిరా. ఆ పేపర్ని ఏమంటారు? ప్యాకెట్లు లోపల వస్తువు పాడైపోకుండా ఆ కాగితాలు ఉంటాయి. అది పేపరే, అది మొత్తం పేపరే.
ఆ పేపర్లో ఒక లేయర్ పైకి వచ్చింది, 2 లేయర్స్ ఉంటాయి, ఒక లేయర్ పైకి వచ్చింది. అంటే పేపర్లో నుంచి ఒక లేయర్ పైకి రావాలంటే దాని లోపల ఒక గాలి చేర్చాలి. ఆ గాలే నీ సంకల్పం. అవ్యక్తమైన శక్తి వ్యక్తం అవ్వటం అట్లాడిది. ఇక్కడ ఇంకేం లేవు, ఉన్నది పేపరే. అది చచ్చిపోయినా పేపరే ఉంది, బతికినా పేపరే ఉంది. మరి ఇప్పుడు ఏం చచ్చిపోయింది? ఇప్పుడు ఆ పేపర్ని ఇట్లా నేను ఒత్తేసాను అనుకో, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఇట్లా ఒత్తితే అందులో ఉన్న గాలి బయటికి వచ్చింది. పేపర్గానే ఉంది. ఆ గాలి నీ సంకల్పం. సంకల్పం చేశావు, అవ్యక్తమైన శక్తి వ్యక్తమైనట్టు కనిపించింది, ఎంబోజ్ అయింది. అది చూడండి కావాలంటే. నాకు పొద్దునే అనిపించింది అది. అరే వీళ్ళకి చెప్తే పరమాత్మలో ఈ ప్రపంచం ఎట్లొచ్చింది అంటే ఇది చాలా ఈజీగా అర్థమైపోతుందిరా. వాళ్ళకి ఇంతవరకు అర్థమైందో కాలేదో కానీ అర్థం అవుతూనే ఉంటుంది ఎక్కడికెక్కడ. ఆ పేపర్ చూసుకోండి, ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఆ పేపర్, అట్లాంటి పేపర్లు ప్యాకింగ్లో వస్తాయి. ప్రజ్ఞాన ఘనం, అందులో ఇంకోటి దూరడానికి వీల్లేదు, గాలే దూరుతుంది. ఇదిగో మనందరిలోకి గాలే దూరింది. ఆ గాలి పోగానే అంతే. ఇప్పుడు చూసుకోండి, అది పరమాత్మను చూపించమంటే ఏం చూపెట్టేది నేను? నాకు పొద్దునే ఆలోచన వచ్చింది కదా, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, ఇంకెవరో గురువుగారు ఉద్ధరిస్తారు. ఇదంతా గురువు చెప్తాడు అంతవరకే. ఎట్లా నువ్వు తెలుసుకోవాలో వాడికి చేతనైనన్ని మాటలతో నీకు చెప్తాడు. కానీ నడవవలసింది నువ్వే. చెప్పా కదా మొన్ననే, నీకు రూట్ మ్యాప్ ఇస్తాడు వాడు, నీ ఫోన్లో పంపిస్తాడు. గూగుల్ మ్యాప్ కాదురా, రూట్ మీరు లొకేషన్ ప్లాన్ బెటరా అంటే పెడతాడు. ఇది చూసుకుంటూ వీడు ఫలానా వాళ్ళతో ఇల్లు ఇక్కడ ఉంటుంది కదా అని ఇట్లనే చూస్తూ ఉన్నాడు అనుకో, కారు నడపలే, వాడి ఇంటికి పోడు. ఈ లొకేషన్ ప్లాన్ ఏం చేస్తోంది? నీకు మార్గదర్శి. చేరవలసింది నీవే. అందుకని ఉద్ధరేదాత్మనాత్మానం, డ్రైవ్ నువ్వు చెయ్యాలి, నీ కారు వెళ్ళాలి. ఇది నీకు చూపిస్తుంది దారి, ఇటు వెళ్ళు అటు వెళ్ళు, అలా వెళితే వెళతావు అని. ఏమ్మా, సచ్చిత్తులు అనే అధిష్టానమే నీవు అని గ్రహిస్తే అది నీకు బంధువై నిన్ను సాయుధ్యాన్ని చేరుస్తుంది. నువ్వు గ్రహించాల్సింది ఏమిటంటే నేను సచ్చిత్తులు, అదే నీకు గురువు చెప్పింది. తత్వమసి అని చెప్తే, ఒరే అక్కడెక్కడో దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమోరా, వాడు త్వం అనే పేరుతో నీ దగ్గరే ఉన్నాడురా అని చెప్పాడు. నీతోనే అహం బ్రహ్మాస్మి అని అనిపించాడు. అంటే నేను బ్రహ్మమునే అని అనిపించాడు. నువ్వు బ్రహ్మమునే అని అంటున్న రోజుల్లో నీకు తెలియదు బ్రహ్మం ఎట్లా ఉంటాడో తెలియదు, నువ్వు బ్రహ్మమువే ఎట్లయినావో కూడా నీకు తెలియదు. అందుకని ఏం చేస్తాడంటే నిన్ను జాగ్రత్త స్వప్న సుషుప్తి సమాధి అనేటువంటి తురియం అనేటువంటి స్థితిలో 4 అవస్థలు ఉన్నాయిరా, నీకు 3 తెలుసు, 4వది ఇంకోటి ఉంది అని గురువు చెప్తాడు. గురువు చెప్పడమే కాదు, ఆ 4వ దాంట్లో నిన్ను ప్రతిసారి టచ్ చేయించి కూర్చోబెడతాడు. మీకు అందరికీ కూడా ఎన్నిసార్లు అది మీకు తెలుసు, కానీ మళ్ళీ ఈ 3 పడిపోతారు. దానివల్ల మీకు అది నిలబట్టలే. అది ద్రష్టవ్యో. అంటే ఎప్పుడు గురువు పాఠం చెప్తున్నా ప్రబోధ సమయంలో నేను అది అని నీకు అనిపిస్తే కనిపిస్తే కాదు, నేను ఇది కాదు నేను అది అని నీకు ఒక్క క్షణం అనిపించినా ద్రష్టవ్యోనే అది. దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. నాకు అనిపించినప్పుడు నాకు ఎలా ఉంది, నేను మళ్ళీ అందులోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను నువ్వు ప్రయత్నించాలి. కానీ గురువు ఏం చేయగలడు? నీకు చెప్తాడు రా నాయన. ఎన్నిసార్లు చెప్పినా అదే కదా చెప్పేది. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా, పాడిందే పాడతాడు. ఎన్నిసార్లు పాడినా నీకు అర్థం కావటంలే కదా. ఆరోపితాన్ని నమ్మితే నీకు అధిష్టానం ఆరోపితమని 2 చెప్తున్నాడు.
ఒరే నాయన ఆరోపితాన్ని నమ్మితే మళ్ళీ మళ్ళీ జన్మలకు వెళ్ళాలిరా, తప్పదు. అధిష్టానాన్ని నమ్మితే ఈ జన్మతో సరిరా. నీకు జన్మ రాహిత్యమా, జన్మ ఇంకా వస్తుందా అనేది నీ చేతిలో ఉంది కదా. నీకు తెలియాలి. నాకు నన్ను వీళ్ళు ఎవరో అడిగేవాళ్ళు, అమ్మ రత్నమ్మక్కకు మళ్ళీ జన్మ ఉందా అని. రత్నమ్మక్కకు జన్మ ఉందో లేదో నేను ఎట్లా చెప్తానురా కదా. ఎవడికి వాడు చెప్పుకోవాలి. అంటే అమ్మకు దగ్గరగా క్లోజ్గా ఉండే వాళ్ళందరికీ జన్మ లేదేమో అట్లా అనుకుంటే, అట్లాంటి మనుషులు ఉన్నారేమ్మా, చాలామంది ఉన్నారు. అందుకే భగవంతుని నీవు అన్యంగా భావించావు, ఇప్పటికీ భావిస్తూనే ఉన్నావు. ఇన్ని రోజులు పాఠం విన్నా కూడా నీకు దేవుడు మళ్ళీ తిరుపతిలోనే ఉన్నాడు. వాడి దుంపదేగా తిరుపతి వదిలిపెట్టి రారా అంటే వాడికి బుద్ధి లేదు. రారా నాయన ఆనంద సామానికి రా, ఏం పర్వాలేదు, ఇక్కడ చంపము నిన్ను అంటే వాడు వినడు. వీడిని పోవద్దురా అంటే వీడు వినడు. అక్కడ లేడురా దేవుడు, ఇక్కడ కూడా ఉన్నాడు. అక్కడ లేడంటే అసలు లేడని కాదు, వాడే దేవుడు కాదురా, వీడు కూడా దేవుడేరా, నీ పక్కనున్నవాడు దేవుడేరా అంటే వీడు వినడు. వీడు వాడిని అక్కడనే పెట్టాడు. భగవంతుణ్ణి నీవు అన్యంగా భావించావు. అన్యంగా అంటే నీకంటే వేరుగా భావించబట్టే నమస్తే అంటున్నావు. తే అంటే నీకు నమః. ఎప్పుడైతే ఇట్లా పెట్టామో అర్థం ఏమిటి? నేను కాదు, నువ్వు దేవుడివి. దండం పెడితే అర్థం ఏమిట్రా? నమస్తే, నీకు నమస్కారం అంటే నీకు అంటే వాడు ఎదురుగా ఉన్నాడు. నాకు నమస్కారం, నాలో ఉన్న శివుడికి నేను నమస్కరిస్తున్నా, మంత్రములను ఏ పువ్వులతోడి పూజలు చేస్తున్నా. మరి నీకు ఆ థాట్ వచ్చిందా? నువ్వు మంత్రాలనే పూజ వీడికి చేస్తున్నావు, ఎందుకంటే నీకు దేవుడు బయట ఉన్నాడు. ఆలోచన చెయ్యండి రా. ఇంతకంటే వేదాంతం ఇంక చెప్పేది ఏముందిరా? అద్వైతం అసలు లేనే లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే విషయం, భగవంతుని నువ్వు నీకంటే అన్యంగా భావించావు. అందుకని నీకేమైపోయిందంటే వాడు నిన్నేమన్నా చేస్తాడేమో నీకు భయం. తప్పు చేస్తే నాకంటే వేరుగా ఉన్నవాడు నన్ను కొట్టడు కదా, నన్ను శిక్షిస్తాడు కదా. నేను తప్పు చేస్తున్నాను నాకు తెలుసు. ప్రతివాడికి లంచం తీసుకునేవాడికి లంచం తీసుకున్నానని తెలుసు, కల్తీ గెలిపేవాడికి కల్తీ గెలిపానని తెలుసు, మోసం చేసేవాడికి నేను మోసం చేస్తున్నాను అని తెలుసు. తెలిసినందువల్ల మీకు నష్టమే ఉందండి. వాడేం తెలియక చేయటం లేదు, తెలిసే తప్పు చేస్తున్నాడు అంటే తెలిసే తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆ దేవుడు నన్ను కొడతాడని కూడా తెలుసు. అందుకని దేవుడు తన్ని కొట్టకుండా ఉండాలని వీడి డబ్బులన్నీ దాచిపెట్టి వాడికి ముడుపులు కట్టి రహస్యంగా వేసొస్తాడు. దేవుడి హుండీలో వేసే డబ్బులన్నీ కూడా బ్లాక్ మనీ, వైట్ మనీ ఎవడేయడు. ఎందుకని? వీడు మోసం చేసి డబ్బులు సంపాదించాలని వీడికి తెలుసు కదా. ధైర్యంగా దేవుడికి చెప్పలేడు. చెప్పకుండా ఏం చేస్తాడంటే అక్కడ వేసినవి కూడా ఇంకోడు బ్లాక్ చేసి అది ఎత్తుకోపోతాడు. నిన్ననే నాకు రాకేష్ అనుకుంటా, ఉద్యోగస్తులైన వాళ్ళు కనుక స్వామి సేవ చేస్తామని అప్లై చేస్తే, ఉద్యోగస్తులు ఏదో ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నవాడు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళని మాత్రమే పరకామణి కౌంటింగ్ దగ్గర వేస్తారట. మిగిలిన మనలాంటి వాళ్ళందరూ సేవ చేస్తామని పోతే లడ్డు కౌంటర్కో లేకపోతే వీళ్ళని వాళ్ళని పంపించడానికో అదే అక్కడ దేవుడి దగ్గర ఇక్కడ నెట్టి అట్లాంటి వాటికి వేస్తారు. అంటే ఏమిటి? వీడు ఉద్యోగస్తుడైతే వీడు కొట్టేయకుండా వీడు నమ్మకంగా వాడు కొట్టేసినా కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి వాడిని లాక్కోవచ్చు. వీడిని ఏం కనుక్కోలేం. నిన్ననే నాకు రాకేష్ చెప్తున్నాడు, వెళ్ళొచ్చాడు వాళ్ళందరూ అక్కడక్కడ ఏం చేస్తారు అని చెప్పాడు. దేవుణ్ణి అన్యంగా భావించిన వాడికి
ఎందుకు అన్యంగా భావించిన వాడికి భయము అంటే ఖచ్చితంగా జీవుడు తప్పు చేస్తాడు. ఏదో ఒక యాంగిల్లో వాడు తప్పు చేయకుండా ఉండడానికి వాడికి వీలు లేదు. వాడి బతుకే అట్లాంటిది. ఎందుకంటే దానికి సామెత ఏం చెప్తారంటే, మనం అన్నం తినడానికి కూర్చుంది కంబట్లో. కంబడి అంటే గొర్రె కంబడి అంటారు చూడండి, గొర్రె బొచ్చుతో చేసినది. దాని మీద కూర్చుని అన్నం తినడానికి కూర్చున్నాం అనుకోండి, ఆ అన్నంలోకి ఆ జుట్టు కొంచెమైనా వస్తుందా రాదా? కంబట్లో తింటూ జుట్టు చిందని ఏరుకుంటే ఏం ప్రయోజనం ఉంది? అంటే మనం ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇటువంటి ప్రపంచంలోనే ఉన్నాం. ప్రతివాడు కూడా తన స్వార్థం కోసం ఎవరినన్నా మోసం చేద్దాం, ఎవరినన్నా ఏడిపిద్దాం, వాణ్ణి కొట్టైనా సరే లాక్కుందాం. వాణ్ణి కొట్టి లాక్కుని ఎవడికి పెడుతున్నావురా? ఆలోచించరా పిచ్చివాడా. ఎవడిని కొట్టి ఎవడికి లాక్కొచ్చి ఎవడికి పెడుతున్నావో వీడిని కొట్టి ఇంకొకడు లాక్కుపోతాడు. ఎవడిని? ఏం లాక్కుపోడండి కాదు, ఎవడికి పెట్టి నువ్వు ఆ ధనాన్ని తీసుకొచ్చి నీ పిల్లలకి పెట్టుకున్నా అన్నావు, నీ పిల్లలకి రోగం వచ్చి నీ డాక్టర్ లాక్కొని పోతున్నాడు. నీకు అది బుద్ధి లేదా? ఆలోచించండిరా. అందుకు జీవుడిగా ఉంటే నువ్వు అధర్మం చేస్తున్నావు. అధర్మం చేస్తున్నావు కాబట్టి నువ్వు నీకంటే వేరుగా ఉన్న దేవుణ్ణి నన్ను రక్షించమని అడుక్కుంటున్నావు. లేకపోతే నిన్ను రక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను భగవంతుడు అసలు మన ఎందుకు పంపించాడురా? ఏకహ అనేకో అహమస్మి అని ఎందుకు అనుకున్నాడు? కొన్ని పరిస్థితులు నీకు కల్పించి అప్పుడు నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తావో తెలుసుకుందామని తనలో తానుండి అందులో మన శరీరంలో పరమాత్మే ఉన్నాడు. వాడు ఎందుకు మన్ని పుట్టించాడు? ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో నీ నీ ఎక్స్పీరియన్సెస్ ఏమిటో వాడికి తెలియాలి. అందుకని నిన్ను పుట్టించాడు. వాడి అనుభవాలు వాడు పొందుతాడు. నువ్వెందుకు దీని నుంచి బయటపడాలనుకుంటున్నావు? నువ్వు అది అర్థం చేసుకోరా. నేను సచ్చిత్తులే అని కూర్చోరా, నీ కష్టాలు రావు అసలు. కానీ నువ్వు అది అనుకోవట్లా, నువ్వు దేహమే నేను అనుకుంటున్నావు. దేహమే నేను అనుకోవడం ఒక మొదటి తప్పు. తర్వాత తప్పు ఏమిటంటే దానికి ఇంకా 3 తగిలిచ్చావు. అసలే నీళ్లల్లో ఈత రాకుండా దిగడమే నీది పెద్ద తప్పు. దానికి తోడు 3 బండలు కట్టుకోండి కనుక నీళ్లల్లో దిగి ఇంకెట్లా బతుకుతావురా? ఖచ్చితంగా నువ్వు మునుగుతావు. అది నీకే ఈత రాదు. ఈత రాదు అంటే ఇందులోంచి తరించడానికి నీకు వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే జీవుడు కానీ నీకు వీల్లేదు. నువ్వు జీవత్వాన్ని ఎప్పటిదాకా మీద వేసుకున్నావో ఇందులో నుంచి నువ్వు బయటపడలేవు. మరి ఎందుకండి అంటే అందుకే నీ గురువుని పంపించారా? నువ్వు బయటపడడం కోసమే నీకు చెప్తాడు అని పంపించా. నువ్వు అది వినకుండా ఇంకో 3 కట్టుకొని వస్తున్నావు. నా దగ్గరికి వస్తారు కొంతమంది, వాళ్ళు నమస్కారం పెట్టుకోవడానికి ఎప్పుడైనా రంగనాథ్ టైం ఇవ్వమంటే సరేలే నాయన పెట్టుకోండి అని అంటా నేను. వాళ్ళు దండం పెట్టుకోవడానికి వస్తారు. వస్తూ వాడు తోకని పిలుచుకొస్తారు. వాళ్ళ మనవడు, ఆ మనవడిని ముందు దండం పెట్టిస్తారు. ముంగు దండం పెట్టు. వాడికి అసలు దండం అంటే తెలీదు. ఎట్టా కొట్టా వాడితో పెట్టిస్తారు. పెట్టించి ఊరుకోక అమ్మ మా మనవడు ఓరి నువ్వే అవసరమే అంటే నీకో మనవడు. పైగా ఎవడు కాళ్ళ మీద పడ్డాడో వాడిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఏ గురువు అయినా కూడా. వాడు నీ మనవడైనా మీ మనవడు కాకపోయినా కూడా వాడికి ఆశీస్సులు దొరుకుతాయి. మరి ఇంకెందుకు మళ్ళీ వీడికి? అందుకని నీకే ఈత రాదురా. దానికి తోడు 3 బండ గుండ్లు కట్టుకున్నావు. చిన్న రాళ్ళు కూడా కాదు, నువ్వు కట్టుకున్న రాళ్ళు బండరాళ్ళు బాగా నడుముకు కట్టేసుకొని అసలే ఈత కొట్టడం రాదు. మళ్ళా బండరాళ్ళు 3 ఉన్నాయి. 3 ఏమిటి అంటే అది పొద్దున స్వామీజీ సన్యాస స్వీకారం పొద్దున చూశా. అందులో పుత్రేషణం నేను వదిలేస్తున్నాను, ధనేషణం నేను వదిలేస్తున్నాను
ఈషణత్రయాల్ని నేను వదిలేశానని ఓత్ తీసుకుంటున్నాడు ఆయన చేతులు పెట్టి. సన్యాసాశ్రమం అంటే ఎప్పుడూ నేను చూడలే, ఇవాళ్ళే చూశాను. భక్తి టీవీలో ఉంది చూడండి కదా. నీవు అవి వదిలేసేయి. లేకపోతే ఎందుకంటే నువ్వు జీవుడివైతే నీకు ఈ మూడు కావాలి. నువ్వు జీవుడు అని శాస్త్రం చెప్పలే, అసలు జీవుడు లేనే లేడు. నువ్వు దేవుడివే. దేవుడివే అంటే నేనే దేవుడినా? నువ్వు దేవుడి లక్షణాలు ఏంటో తెలుసు. దేవుడు అనేవాడు వేరే శంఖచక్రాలు పట్టుకున్నవాడు ఉండడు. మరి వాడు ఎవరి కోసం ఉన్నాడు? ఇద్దరి కోసమని నీకు ముందే చెప్పాను. వీళ్ళిద్దరిలో నువ్వైతే నువ్వు అక్కడికి పో. నువ్వు అక్కడికి పోయేటది ఇక్కడ వచ్చి కూర్చోవాకు, ఈ క్లాసులో కూర్చోవాకు. ఎందుకంటే నీ దేవుణ్ణి నేను తిడుతూనే ఉంటా. నీ దేవుడిని నేను తిట్టినప్పుడల్లా నీకు బాధ కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నీ దేవుడు నిజంగా దేవుడు కాదు. అయితే వాళ్ళు నిజంగా దేవుడు లేడు అంటే ఉన్నాడు. నిజంగా దేవుణ్ణి నువ్వు చూడలే, నువ్వు పై దేవుణ్ణే చూస్తున్నావు. తిరుపతికి పోయిన వాళ్ళందరూ ఆయన నగలు చూస్తారు, ఆయన బట్టలు చూస్తారు, ఆయన వేసుకున్న దండలు చూస్తారు. దర్శనం బాగా అయింది. ఏంటి దర్శనం అయింది? వాడెవడో సెట్టింగ్ వేసుకున్నాడు, అదే పైన ఈ సెట్టింగ్ ఇదే, అందులో దేవుడు లేడు. దేవుడు లేడా అండి? సచ్చిత్తులు ఉన్నాయి కదండి, ఉండలేకపోతే ఏది ఉండడానికి లేదు కదా. కానీ సచ్చిత్తులని వాడు చూడలేదు కదా. అది తిరుపతికి పోయి మీ దర్శనానికి పోయిన వాళ్ళందరూ చేసిన పని అదే. నేను అట్లా అంటే మీకు ఉన్న మర్యాద కూడా పోతుంది. దేవుడి మీద చాలా మీకు భక్తి ఉంది కదా. అదే పట్టుకోవాలంటే ఇంకోటి ఎవడో ఉంటే కదా పట్టుకుండేది. అదే కదా మరి ఇంకోటిగా అనుకుంటే నువ్వు పట్టుకోవాలి. వాణ్ణి కూడా నువ్వు పట్టుకోవటంలే, అక్కడ పోయి కూడా నీ సంగతే చూసుకుంటున్నావు. లేదు, సరిగ్గా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యేది ఒక ఎత్తు మెట్టు ఉంటుందర్రా. ఆ మెట్టు మీదకి వెళ్ళేదాకా స్వామి ఉంటాడు మన మనస్సులో. ఇంతసేపు కష్టపడ్డానరా నాయన, స్వామి దర్శనం కాలే, ఇంకా నడవాలని నడిచి ఆ మెట్టు ఎక్కంగానే ఆయన కనపడతాడు. ఆ బొట్టు పెట్టుకోదు, కనపడంగానే నిజంగా మీరు ఆలోచించండి, మీ గుండె మీద చేసుకొని నిజం చెప్పండి. వెంటనే మా అమ్మాయికి పెళ్ళి కావాలి స్వామి అన్నారా లేదా? మా అబ్బాయికి ఉద్యోగం రావాలన్నారా లేదా? నేను ఇప్పుడు ₹1,00,00,000 వ్యాపారం చేస్తున్నా, ఇది 10 కోట్లు కావాలని అడిగావా లేదా? ఎవడికి వాడు గుండె మీద చేసుకొని అబద్ధం ఆడకుండా చెప్పండి. ఈ 3 అడిగావు నువ్వు. ఇంకోటి నీకోసం అసలు ఏం అడగలే, ఎందుకంటే నీకు అసలు ఏం అక్కర్లే. ఎందుకంటే నువ్వేమనుకుంటున్నావంటే నువ్వే పరమాత్మవైపోయి ఆ ముగ్గురి బాధ్యత నాది అనుకున్నావు. అది నీ గోల. నీకోసం నీకు అక్కర్లే, ఎందుకంటే నన్ను ఆయనే చూసుకుంటాడులే, ఉంటే ఉంటా పోతే పోతా. ఆ మాట ఏమిరా? ఎవ్వడు పోడు, అందరు ఇక్కడే ఉంటారు. పోయే టైం వస్తే ఎవ్వడు ఉండడానికి లేదు. ఎప్పుడైనా ఎవడైనా తీసుకుపోతాడు. ఎందుకంటే ఆ బబుల్ ఎప్పుడులా బ్రేక్ అవుతుంది. పిల్లవాడి చేతిలో పెడితే నిమిషంలో బ్రేక్ అవుతుంది. వాడే ఎముడు దానికి. అరే ఆ బబుల్ని వాడు బ్రేక్ చేస్తున్నాడు, వాడు ఎముడు కాదా? ఎముడు ఎక్కడి నుంచో రావాలి. వాడు నవ్వుకుంటున్నాడు. గురుదేవా, భగవంతుణ్ణి నువ్వు ఎప్పుడైతే దూరంగా పెట్టావో నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు. ఎందుకంటే జీవుడు తప్పే చేస్తాడు. ఆ తప్పు నుంచి వాడు నిన్ను రక్షించాలని నువ్వు ముడుపులు కట్టడం మొదలు పెడతావు, వాడికి డబ్బులు ఇవ్వడం మొదలు పెడతావు. లేకపోతే దేవుడికి డబ్బులు లేవా? మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి వాడికి కదా? నాకు వచ్చిన జీతంలో నేను
ఇంత పర్సంటేజ్ నీకు మూట కట్టి పెడతాను, ఆయనకు మూట కట్టడానికి నీ నీ వ్యాపారంలో భాగస్వామే. మరి ఎందుకు ఇస్తున్నావు? లాభాల్లో వాడికి ఎందుకు భాగం పంచుతున్నావు? ఎవడికి భాగం పంచుతాం? భాగస్థుడికి. అంటే వాడిని పార్ట్నర్గా చేసుకుని నువ్వు వ్యాపారం మొదలుపెట్టావా? లేక నువ్వు చేసే తప్పులన్నీ బయటపడకుండా వాడు కాపాడుతూ ఉండాలి. అట్లాంటి పార్ట్నర్ వాడు. నువ్వన్నీ తప్పులు చేస్తూ ఉంటావు, వాటినన్నిటినీ కాపాడుకుంటూ ఉంటాడు. ముడుపులు కట్టలేక చస్తున్నావు. వాస్తవమైన పరమాత్మ నువ్వు కాదు అనుకున్నావు, అవాస్తవమైన జీవుడు నేను అనుకున్నావు. నువ్వు వాస్తవంగా నువ్వు వాస్తవం అంటే వస్తు సిద్ధంగా నువ్వు పరమాత్మవి, బుద్ధి సిద్ధంగా నువ్వు జీవుడివి అయినావు. అది ఆ బుద్ధి సిద్ధంగా నుంచి ముందుకొచ్చి శరీరమైనావు, మరణిస్తున్నావు. వెనక్కెళ్ళు కదా, ముందుకొచ్చావు. చెప్పా కదా, ఈశ్వర సృష్టి, జీవ సృష్టి. అంతకుముందు నువ్వు పరమాత్మవి, నువ్వు సంకల్పం చేసావు ఈశ్వర సృష్టి, నువ్వు జీవుడివి అయినావు కదా. మొత్తం 5 వేసుకోండి, మీకు తెలుస్తుంది. వీడు పరమాత్మ, వీడు ఈశ్వరుడు, వీడు జీవుడు. వీడు జీవుడు, ఇది ఈశ్వర సృష్టి. వీడు ప్లాన్ చేస్తున్నాడు, వీడు ఎగ్జిక్యూట్ చేశాడు. ఇదంతా ఈ ప్రపంచం కదా. అర్థమైందా? ఇటు నుంచి ఇటు పోతే ఇటు పరమాత్మ, ఇటు నుంచి ఇటు వస్తే జీవుడు. మధ్యలో నువ్వు జీవుడు ఉన్నావు. మొన్న ఎప్పుడో మీకు బోర్డు మీద కూడా వేసి చెప్పాను. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని వీక్ష్యతే. సర్వభూతస్థం ఆత్మానం, సకల భూతాలలో నిన్ను చూడు. నిన్ను అంటే నేను భానుమతినే, దానిలో ఉండడానికి, మణిలో భానుమతి దూరడానికి వీల్లేదు. మరేం కావాలి? దాంట్లో నిన్ను చూడు అంటే నేను ముందు సచ్చిత్తులు, దాంట్లో సచ్చిత్తులు ఉన్నాయా లేవా అని చూడు. సర్వభూతస్థం ఆత్మానం, అన్ని భూతాలలో నిన్ను చూడు. సర్వభూతాని చ ఆత్మని, ఈ ప్రాణులన్నీ సచ్చిత్తులే అయితే ఈ సచ్చిత్తులు నాలో ఉన్నాయా లేవా అని చూడు. అప్పుడు అక్కడ ఇక్కడ కూడా సచ్చిత్తులే ఉంటాయి, వేరే ఉండడానికి అవకాశం లేదు. వీక్షతే, చూడు, అందులో దూరవాకు. అర్థమైందా? సకల భూతాల్లో నిన్ను, నీలో సకల భూతంలోనూ చూడు. వినవద్దు, దర్శించు. వినద్దు, వింటామంటే నువ్వు చెప్తున్నావు, వింటున్నావు. వింటే నీకు సరిపోదు. వింటే ఏం నష్టం వస్తుందంటే చెప్పా కదా, సకల భూతస్థం ఆత్మానం. మీరందరూ సకల భూతాలు, మీ అందరి లోపల నేను వచ్చి కనపడాలి. ఒకసారి రాజకుమారి ఒక ఫోటో, ఒక బొమ్మ వేసింది, లలితాదేవి బొమ్మ వేసి దాంట్లో నా ఫోటో గుండెలో పెట్టేసింది. సర్వభూతస్థం ఆత్మానం అని. అది కాదమ్మా, ఈ యాజ్ ఇట్ ఈజ్ ఈ నామరూపాలతో ఇంకో నామరూపాల్లో చేరకూడదు. ఈ నామరూపాలతో ఇంకో నామరూపాల్లో చేరాను అంటే నేను మళ్ళీ జన్మకెళుతున్నాను. ఒక నామరూపాలు నా తల్లి, అందులో చేరిన నామరూపాలు నేను కదా. మళ్ళీ నేను జన్మకు వస్తున్నాను. ఒక నామరూపాల్లో ఇంకో నామరూపాలు చేరితే జన్మకు రావాలి. ఒక నామరూపాల్లో ఒక్కొక్క సచ్చిత్తుల్లో ఇంకో సచ్చిత్తులు చేరిందా. అందుకే వినద్దు, చూడు అని చెప్పింది. వీక్షతే అన్నాడు పరమాత్మ, చూడమన్నాడు, వినమల్లే. వినకపోతే ఎట్లా అంటే వినరా నాయన, వినకపోతే అసలు లేదు కదా. విన్న తర్వాత ఏం చేయాలంటే చూడు. అది అప్పుడు నీకేం తెలుస్తుందంటే బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ. అది చరము అచరము, అది కదలనిది కదిలేది. సూక్ష్మత్వాత్, అదే చాలా చిన్నది. అవిజ్ఞేయం దూరస్థ అంతికేచ తత్, అది దూరంగా ఉంది, అది దగ్గరగా ఉంది. ఒక దూరంగా ఉన్నవాడు దగ్గరగా ఉండడానికి వీల్లేదు, ఒక దగ్గరగా ఉన్నవాడు దూరం అవడానికి వీల్లేదు కదా. అది అనటానికి వీల్లేదు, ఇది అనటానికి వీల్లేదు. ఎందుకంటే ఇది అది ఒకటి కావాలి. ఇది అది ఒకటి ఎట్లా అవుతారండి? నిన్న చెప్పా కదా, చిన్న బంగారం రజను
పెద్ద బిస్కెట్ ఒకటి అంట, ఒకటి కాదా? ఒకటే కదా, అది చిన్నది కదండి. అందుకే అనోరణీయాం మహతో మహీయాం, అక్కడ దూరంగా ఉంది, ఇక్కడ దగ్గరగా ఉంది. ఈ దగ్గరది ఆ దూరంది కూడా దగ్గరున్నది సచ్చిత్తులే, దూరంగా ఉన్నది సచ్చిత్తులే. అది దూరంగా దగ్గరగా లేదు అంటే దూరంది దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ సత్తు ఈ సత్తు కంటే భిన్నమా? మధ్యలో ఇంకేదైనా ఖాళీ ఉందా? లేదు, ఇదంతా. అప్పుడు ఇది అది ఇది ఇది దగ్గరది అది దూరందని ఎట్లంటావు? ఏంద్రా, అవి ముక్కలు ముక్కలుగా ఉంటే అది దూరంగా ఉంది, ఇది దగ్గరగా ఉంది. ఇది ఒక మైకు దగ్గరగా ఉంది, ఇది ముక్క అయింది, దీనికి అంతం ఉంది. అది ఆ స్పీకరు దూరంగా ఉంది నాకు, దానికి అంతం ఉంది, ఈ మధ్యలో లేదు. అట్లా కాదు, అక్కడున్న సత్తు ఇక్కడున్న సత్తు ఈ మధ్యలో ఖాళీ అనే పేరుతో సత్తే ఉంది. అప్పుడు ఖాళీ లేదు, అది ఇది అంతా కలిసి ఒక కడ్డీలాగా ఉంది. ఇప్పుడు దాన్ని అది అంటానా ఇది అంటానా? అర్థమైందా? ప్రకాష్ లేడురా, ఉన్నాడా? సరే లేదా, అది లేదు ఇది లేదు అంటాము. అది విడిగా నామరూపాలు చూస్తే అది, ఇక్కడ నామరూపాలు చూస్తే ఇది. అది ఇది అనటానికి లేదు, ఇది అది అనటానికి వీల్లేదు. కానీ ఇవి రెండు ఒకటి అని చేయాలంటే ఈ మధ్యలో కూడా అదే ఇది కలిసింది ఉండాలి. ఆ ఉన్నది ఏదంటే అదే సత్తు. ఆ ఉన్నది మరి చిత్తు ఎట్లయిందండి అంటే దాన్ని దీన్ని కలిసి ఒకటిగా చూసి నేను చిత్తు. అర్థమైందా? అందుకని దూరస్థ అంతికేచ తత్, ఆ దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా అది దూరము దగ్గర లేదు, ఒకటే ఉంటుంది. అది సకల భూతాల్లో నిన్నే చూసినప్పుడు నువ్వు దూరంగాను దగ్గరగాను ఉండగలవు. ఇది కూడా ఆత్మే అంటావేమో, ఏది? ఆ వస్తువులు కాదు, ఆత్మే అయినా ఆత్మని ప్రపంచంగా రజ్జువును సర్పంగా చూస్తున్నావు. అందుకే నీకు బాధ. భక్తి అంటే పట్టుకోవడం, విభక్తి అంటే విడిపోవడం కదా. యః పశ్యతి యః శృణోతి యః స్పృశతి తత్సర్వం వాసుదేవం. ఏది పశ్యతి ఏది చూసావో, యత్ శృణోతి ఏది వింటున్నావో, యత్ స్పృశతి ఏది టచ్ చేస్తున్నావో, తత్సర్వం వాసుదేవ. వైష్ణవులు ఏమంటారంటే ఇది పట్టుకొని నువ్వు మాట్లాడింది, నువ్వు చూసింది, నువ్వు విన్నది అంతా వాసుదేవుడే. వాసుదేవుడే అంటే వసుదేవుడి కొడుకే. వసుదేవుడి కొడుకు కాదు నాయన. ఎందుకంటే వాడు ఇంతకుముందు ఇంకోడికి కొడుకు, ఆ అంతకుముందు ఇంకోడికి కొడుకు కదా. ఇప్పుడు వసుదేవుడికి కొడుకు అంటున్నావు కాదు, నందుడికి కూడా యశోదకు కూడా వాడే కొడుకు కాదందామా? అందుకని నీ వాసుదేవుడు కాదురా, వసతి దివ్యతి ఇది వాసుదేవ. వసతి ఉంటాడు, దివ్యతి ప్రకాశిస్తాడు. కాబట్టి యత్ స్పృణోతి యత్ స్పృశ్యతి యత్ పశ్యతి యత్ శృణోతి యత్ స్పృశతి తత్సర్వం వాసుదేవ. తత్సర్వం నువ్వు విన్నా చూసినా మాట్లాడినా ఏం చేసినా అదంతా కూడా ఆ మాటలు కూడా సచ్చిత్తులే. మాటలు సచ్చిత్తులు ఏమిటండి? వేరే వేరే ఎన్నెన్నో మాట్లాడుకుంటాం మేము, అవన్నీ సచ్చిత్తులు అంటాను. మాట ఉన్నది అన్నావా లేదా? మాట వినిపించింది అన్నావా లేదా? వినిపించడం అనేది మాటగా అర్థమైంది అంటున్నావా లేదా? ఆ అర్థం పరం నువ్వే, నీ చైతన్యమే అర్థం చేసుకుంటుంది. అది ఉండాలి, ఆ పదాలు ఉంటాయి, అవి నీకు అర్థం అవుతాయి. అది వాసుదేవానికి అర్థం. అందుకే డీకోడ్ చేయడం అంటే ఇది. వాసుదేవుడు అంటే కృష్ణుడే, అవన్నీ కృష్ణుడే అని అనుకోమంటాడు. కృష్ణుడు ఏడి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఆయన ఏడి కనపడలేదే, పిల్లని గొడవ పెట్టుకొని కదా.
ఆయన పిల్లన గురువు ఎందుకు ఊదాడంటే ఆ పిల్లన గురువు చేతిలో పట్టుకొని శబ్దాన్ని చేస్తున్నాడు. ఆ శబ్దాన్ని బట్టే కదా అందరు వచ్చారు. ఆకాశం శబ్దగుణకం. శబ్దం మొదలైతే దాని తర్వాత అన్నీ వచ్చి ఈ ప్రపంచం వచ్చిందిరా. ప్రపంచంలో మొదటి రూపం శబ్దం కదా. ఆ శబ్దాన్ని పరమాత్మగా నువ్వు విన్నట్లయితే, నీకు పరమాత్మగా నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నువ్వు అందులోకి చేరడానికి అవకాశం ఉంది. ఆ శబ్దాన్ని వేరే వేరే రూపాలు ధరించి నువ్వు అన్నీ వింటూ చూస్తూ పాట చాలా బాగుంది అని అనుకుంటే నీ కర్మ అది. ఏది చూస్తావో, ఏది వింటావో, ఏది పట్టుకుంటావో అదంతా సచ్చిత్తులేనని గ్రహావిష్ట బుద్ధి చేపట్టుకో. దయ్యం పట్టిన వాడల్లే పట్టుకోవాలంట. దయ్యం పట్టిన వాడు ఇంకా ఏ ప్రపంచంలో ఏం అక్కర్లే వాడికి. వాడు ఎట్లుంటాడంటే శాస్త్రం గ్రహావిష్ట బుద్ధి అంది. ఒక ప్రేమికుడిలాగా. ప్రేమికుడికి ఎవరినన్నా ప్రేమించావు అనుకో, అందరూ ప్రేమించరు పాపం. కొంతమంది దురదృష్టవంతులు పాపం ప్రేమలో పడిపోతారు. పడ్డాడండి ప్రేమలో మడి అని. పడ్డాడంటే గ్రహావిష్ట బుద్ధి అది. ఇంకా వాడికి ఇంకో ప్రపంచమే పనికిరాదు. దాంట్లోనే దాన్ని గ్రహ ఆవిష్ట బుద్ధి అంటారు. ఏ గ్రహమో నిన్ను పట్టినట్లు ఇంకో ఆలోచన లేకుండా అందులోనే ఉంటావు. అది లేకపోతే చావడానికి కూడా సిద్ధపడతావు. ఎందుకంటే మరి నీకు మరణం కూడా లెక్కలో లేదు. అందుకని నీ శరీరం నీకు అవసరంలే ఆ ప్రేమ ముందు. అర్థమైందా? అది అయిపోయింది. 109వ ప్రశ్న మొత్తానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి సచ్చిత్తుల్లో కూర్చోబెట్టిందని నేను అనుకుంటున్నా. కూర్చోకపోతే మీ కర్మ. ఒక్కొక్కసారి పిల్లవాడిని ఎక్కడన్నా ఉయ్యాల మీద వాడు ఎక్కుతా అంటే కూర్చోబెడతాడు. వాడు కూర్చోబెట్టేదాకా చంపుతాడు. కూర్చోబెట్టినప్పటి నుంచి నన్ను తీర్చబడతాడు. అవునా కదా? మీకు అందరు పిల్లలు కదా, వాళ్ళకందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కూర్చోబెట్టేదాకా నన్ను ఉయ్యాలెక్కించు అంటాడు. ఎక్కించిన తర్వాత ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అమ్మ వెళ్ళి రండ్రా. ఇవాళ అందరినీ ఉయ్యాలో కూర్చోబెడితే అట్లే కూర్చున్నారు. ఇవాళ లేవలే. మంచిది. మా పిల్లలు మంచి పిల్లలు. దిగుతామని ఏడవరు.